ప్రతిసారి కూడా కేసీఆర్ ప్రత్యేకమైన సభలు సమావేశాలు పెడతారు. వాటికి ప్రత్యేకమైన పేర్లు పెడతారు. ఆ పేర్లు పెట్టిన సందర్భంగా ప్రజలను ఆకట్టుకోవడానికి అనేకమైన హామీలను చెప్తూ ఉంటారు. అనేకమైన వరాలను కురిపిస్తూ ఉంటారు. ఇది ఇప్పటి కాదు, 2014 ఎన్నికల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు ఇచ్చే హామీలు ఎలా ఉంటాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన అమలు చేసేటటువంటి హామీలు ఎన్ని ఉంటాయి అందులో అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తూనే ఉన్నాయి. మనకు కూడా కళ్ళ కట్టినట్లుగా కనబడుతూనే ఉన్నాయి కొన్ని సంఘటనలు. ఇక అదే పరంపరలో మొన్న మనం జరిగినటువంటి హుస్నాబాద్కి సంబంధించి, దుబ్బాకకి సంబంధించి కానీ, లేదంటే దుబ్బాక ఎన్నికల్లో కూడా అట్లానే ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడికి వెళ్ళారు, సభలు సమావేశాలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా అవి కుదరలేదు. ప్రజలు నమ్మలేదు. ప్రజలు నమ్మకపోవడంతో యాజ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ ఓట్లు కురుస్తాయని నమ్మకం వ్యక్తం చేసినప్పటికీ, ధీమాను వ్యక్తం చేసినప్పటికీ అక్కడ ఎదురు దెబ్బ తప్పలేదు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ నాయకులకి. అట్లాగే ఇదే విధంగా జరిగితే గనక, అదే కేర్లెస్నెస్ చూపిస్తే నాగార్జున సాగర్లో కూడా దెబ్బతింటాము, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా దెబ్బతింటాము అని ముందుగానే గ్రహించి అక్కడ సభలు సమావేశాలు పెట్టడం జరిగింది, మీటింగ్స్ పెట్టడం జరిగింది. మీటింగ్స్లో కూడా నాగార్జున సాగర్ ప్రజలకి తాను ఏం చేస్తాననే విషయానికి సంబంధించి కొన్ని అంశాలను ప్రజల దగ్గర తీసుకొచ్చారు. కాలేజ్కి సంబంధించి కానీ, చెరువులు, వాటర్ కానీ, వీటన్నిటి గురించి చెప్పారు. నాగార్జున సాగర్ ప్రజలందరికీ కూడా మరో మంచి డిగ్రీ కాలేజ్ కానీ, లేదంటే ఇంకా అనేకమైన వరాలను కూడా కురిపించడం జరిగింది. మరి ఎన్నికల్లో నాగార్జున సాగర్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత అక్కడ హామీలు అమలయ్యే విషయం ఎక్కడి దాకా వచ్చిందనేది ఒకసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన విషయం. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకి విషయానికి వస్తే, ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చారు. ముందుగా వరద ప్రాంతాల్లో నష్టపోయిన వారికి 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని అనుకున్నారు. అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అయితే ఆ విషయంలో కూడా అర్హులైన వారికి కాకుండా పార్టీకి సంబంధించిన వారికి ఆ 10,000 రూపాయలు అందాయి, అర్హులైన వారికి, నిజమైన అర్హులకి అందలేదు అని చెప్పి ప్రతిపక్షాలు అప్పుడు కూడా వాదించాయి. దానికి సంబంధించి కూడా అనేకమైన విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మీద. అది కూడా మనం చూసాం. ఇక ఎలక్షన్స్ వచ్చేసిన టైంకి కొన్ని చిత్తశుద్ధితో ఏదో తప్పును సరిదిద్దుకునే దిద్దుబాటు చర్యలు అంటారు, అలాంటివన్నీ చేశారు అనేవి కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి. అందులో బీజేపీ ప్రధాన పాత్ర వహించింది. కాంగ్రెస్ కూడా విమర్శలు చేస్తూనే వచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతిపక్షాలు, అధికార ప్రతిపక్షాలు కూడా అట్లానే వ్యూహాలు పన్నుతున్నాయి. ఎందుకంటే అక్కడ అందరికీ తెలిసిన విషయమే, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ, ఇప్పుడు ఆర్థిక శాఖ 2014 ఎన్నికల తర్వాత ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నారు ఈటల రాజేందర్. నిర్వహించారు మొన్నటిదాకా. అయితే ఈటల రాజేందర్తో విభేదాల కారణంగా సీఎం కేసీఆర్ ఆయన మీద కొన్ని లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఆయన బర్తరఫ్ చేయడం, మంత్రి పదవి నుంచి ఆయన హుటాహుటిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం, ఇవన్నీ చాలా క్రమక్రమంగా వరుసగా చాలా ఫాస్ట్గా వేగంగా జరిగిపోయినటువంటి రాజకీయ పరిణామాలు. ఈ క్రమంలోనే హుజూరాబాద్కి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నువ్వా నేనా అనే పోటీ నెలకొంది, ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అలాగే చాలా టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎవరిని నిలబెట్టాలి అన్న ఊహాగానాల్లో, ప్రజలని తమ వైపు తిప్పుకోవాలి, అక్కడ మళ్ళీ గులాబీ జెండానే ఎగరవేయాలి అనే క్రమంలో చాలా ఆలోచనలు చేస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా అందినటువంటి వార్త, టీఆర్ఎస్ హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఢిల్లీ శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఖరారైనట్లుగా తెలుస్తోంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇక బీజేపీకి ఎప్పటి నుంచో మనకు తెలిసిందే, అక్కడ బీజేపీలో ఈటల రాజేందర్ పోటీ పడుతున్నారు. సార్, దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా డిబేట్లోకి వెళ్ళిపోదాం. ఈ హామీలకు సంబంధించి మధ్యలో మన అవుట్పుట్ ఎడిటర్ కృష్ణ కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. ఈ అభ్యర్థిత్వానికి సంబంధించి టీఆర్ఎస్కి పార్టీకి ఢిల్లీ శ్రీనివాస్ ఎంతవరకు ఖరారయ్యారు, ఏం చేయబోతున్నారు, ఎన్ని హామీలు కురిపించబోతున్నారు యథావిధిగా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా డిబేట్ని స్టార్ట్ చేసేద్దాం. అందే సత్యం గారు అనలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు డిబేట్లో పాల్గొనడానికి. అలాగే దుర్గాప్రసాద్ గారు మనకి టీడీపీ అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. నరోత్తమ్ గారు యాజ్ ఆఫ్ ఎవ్రీ టైం కాంగ్రెస్ నుంచి, అలాగే నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి మనకు అందుబాటులోకి వచ్చారు. మీ అందరికీ స్వాగతం డిబేట్కి. సో ఈరోజు మనం ప్రత్యేకంగా వరాల జల్లు అంటే తెలంగాణ ప్రజలకి
చాలా సుపరిచితమైన పేరు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి లేదా ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్ ఆ విధంగా వర్షాలను కురిపిస్తూ ఉంటారు ప్రజల మీద, వరాల వర్షాలని. సో దాని గురించే మనం ఈరోజు డిబేట్ టాపిక్ తీసుకోవడం జరిగింది. ముందుగా అందే సత్యం గారు మీ వాయిస్ని తీసుకుంటాను. బీయింగ్ అన్ అనలిస్ట్, ఒక అనలిస్ట్గా సీఎం కేసీఆర్ వరాల జల్లు కానీ లేదంటే మేనిఫెస్టోలు కానీ లేదంటే హామీలకు కానీ, ఈ హామీలకు సంబంధించి మీరు ఏమంటారు? సాధారణంగా దేశంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ బీజేపీకి ఉన్నంతగా ఎవరికి లేవని అనుకుంటారు, ఒక అంచనా. కానీ బీజేపీని దాటేసి ఇవాళ కేసీఆర్ ఎలక్షన్ల ఎత్తుగళ్ల ముందు బీజేపీ కూడా డిఫెన్స్ లో ఉంటుంది చాలా సార్లు. అట్లా కేసీఆర్ ఈ ఎత్తుగడల్లో ఎలక్షన్ ఎత్తుగడలు 10 ఉంటే అందులో వాగ్దానాలు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇది ఒక ఎత్తుగడగా తను అమలు చేస్తూ వస్తున్నాడు. 14 ముందు తన వాగ్దానాల ముందు కాంగ్రెస్ తట్టుకోలేకనే కాంగ్రెస్ గేలబడింది. వాస్తవానికి వాళ్ళ అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ టీఆర్ఎస్ కేం లేదు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య 50-50 ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకున్నాం. ఓట్లు అట్లే వచ్చినాయి, ఓట్లు కూడా అట్లే వచ్చినాయి. కానీ కేసీఆర్ చాలా అగ్రెసివ్ గా వాగ్దానాలు చేసిండు. కాంగ్రెస్ పరిపాలించిన పార్టీ కాబట్టి వాగ్దానాలు అమలు జరపడం ఎంత కష్టమో తెలుసు కాబట్టి కాస్త మోడరేట్ వాగ్దానాలు ఇచ్చింది. కానీ కేసీఆర్ వాగ్దానాలు చూసి ప్రజలు సహజంగానే కేసీఆర్ వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత ఆనాడు ప్రధానమైనటువంటి వాగ్దానం దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడు మంత్రి, ఇటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానాలు 14లో చేసి అట్రాక్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత అవి అమలు చేయలేదు. సరే, ఇతర కొన్ని వాగ్దానాలు అమలు చేశాడు. మళ్ళీ సెకండ్ టైం ఎలక్షన్స్ లో రైతు బంధు అన్నాడు. ఆ రైతు బంధు అమలైంది, కానీ మిగతా ఏవి అమలు కాలేదు. ఏదో కుంటి నడకన అమలు అవుతున్నాయి. తర్వాత మొన్న ఉప ఎన్నికల్లో సాగర్ ఉప ఎన్నిక కానీ, లేకపోతే జిహెచ్ఎఫ్సి ఉప ఎన్నిక కానీ, హుజూర్నగర్ ఉప ఎన్నికలు కానీ, అవి దరిదాపు ప్రతి జిల్లాకు 180 కోట్లు 150 కోట్లు వాగ్దానాలు చేశారు. దాంట్లో కొన్ని లిఫ్టులను గట్టుకు ఎస్టిమేషన్ వేస్తే అవి 100 కోట్లు ఉన్నాయి. సపోజ్ సాగర్ లో నెల్లికల్లు లిఫ్ట్ కనుక చేపడితే 600 కోట్లు అవుతుంది. అట్లాగే హుజూర్నగర్ నియోజకవర్గంలో చేసినటువంటి 4 లిఫ్టులు చేపడితే పాలకీడు, తర్వాత మల్లారెడ్డిగూడెం, ఆ తర్వాత ఇతర మండలాల్లో 4 లిఫ్టులు చేపడితే అక్కడ కూడా 400 కోట్లు అయితే. కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా మున్సిపాలిటీలకు, హుజూర్నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు అన్నారు, మునిరావడ మున్సిపాలిటీకి 10 కోట్లు అన్నారు. ఇట్లా 2 ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్త వాగ్దానాలు ఉప ఎన్నికకే చేస్తున్నారనే విమర్శ లేకుండా మిగతా వాటికి కూడా అంతో కొంత చేసి ఉప ఎన్నికకు మాత్రం ఆ జరిగే నియోజకవర్గంలో ఎక్కువ వాగ్దానం, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ అయ్యేటట్టుగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. తర్వాత రెండోది ఆయన ఇంటెలిజెన్స్ ఎక్కడుందంటే ఆ నియోజక ప్రజలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుండో దాని గురించి ఎక్కువ చెప్తా ఉంటారు. అంటే సాగర్ ఉప ఎన్నిక ఏమిటంటే దరిదాపు 30,000 ఎకరాలకు గిరిజన బీఫామ్ పట్టాలు ఉన్నాయి, వాటి పరిష్కరిస్తున్నాడు. తర్వాత ఎప్పటి నుంచో నాగార్జున సాగర్ లో డిగ్రీ కాలేజ్ లేదు, అదే ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, అది ఓవరాల్ టు ది స్టేట్, అది దేంట్లోకి రాదు. కాబట్టి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హాలియా కేంద్రంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్నారు. తర్వాత 2-3 లిఫ్ట్లు అన్నారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ముందే సర్వే చేసి వాటిని పదే చెప్పి మిగతా తర్వాత చెప్పి అట్రాక్ట్ చేస్తా ఉంటాడు. అట్లా 2 నియోజకవర్గాలు చేశాడు. కానీ అమలైంది మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఆన్ పేపర్ హాలియా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అన్నారు, కానీ దానికి ఇంకా వసతులు ఏర్పాటు చేయలేదు, మెటీరియల్స్ ఏం కాలేదు ఇప్పటికి కూడా. ఈ మధ్యన ఒక లెక్చరర్ వచ్చి నాకు అక్కడ ట్రాన్స్ఫర్ కావాలి సార్ అని నన్ను అడిగితే అది అసలు ముందు ఎస్టాబ్లిష్ కాలేదా, నీకు ట్రాన్స్లేట్ అయితే అడిగా. అడిగితే సాగర్ ఎమ్మెల్యే దగ్గరికి పోతే వాళ్ళు అది ఇంకా కాలేదన్నారట. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆన్ పేపర్ శాంక్షన్ అయ్యి తర్వాత ఫైనాన్షియల్ జీవోలు ఇవ్వటం, ఆ తర్వాత బడ్జెట్ స్తంభింపజేయటం, వాటికి మెరిట్లైజ్ కాకపోవటం, అట్లా రెండిట్లో కూడా అట్లా కొనసాగుతూ వస్తా ఉంది. హుజూర్నగర్కు కృష్ణా నీళ్లు ఇస్తామన్నారు, అదేమి ఇంకా ప్రారంభం కాలేదు. పాత రోజుల్లోనే ఒక పైప్ లైన్ ఉంది హుజూర్నగర్, కొత్త చేసి ఇస్తామంటారు, అది కూడా కాలేదు. కాబట్టి ఇటువంటి వాగ్దానాలు చూస్తే మనకు హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రధానంగా జరిగేది హుజూరాబాద్ ఉప ఎన్నిక కాబట్టి
సాగరు హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో చేసిన వాగ్దానంలో ఒక 10% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఆ ఎలక్షన్ కు ముందు మాత్రం ఆ వాగ్దానాలు చూసి ప్రజలు మొత్తం మా నియోజకవర్గం అద్భుతంగా తయారు కాబోతుంది అనేటువంటి ఒక భ్రమలకు లోనవుతారు. అట్లా ఆ స్థాయిలో వాగ్దానాలు గురిపిస్తారు. అట్లనే ఇవాళ హుజూరాబాద్ ఉప ఎన్నికకు మరి దేశవ్యాప్తంగా ఒక ప్రోగ్రామ్ తోటి చర్చలుతుంది. ముందు రైతు బంధు హుజూరాబాద్కి అనౌన్స్ చేస్తారనుకుంటే దళిత బంధు మీటింగ్ పెట్టినాడు, ప్రతిపక్షాలన్నీ అటెండ్ అయ్యి కావు. వాళ్ళకు కూడా అవగాహన లేకుండా ఇది రైతు బంధు దళిత బంధు మీటింగ్ పెట్టి అందరిని పిలిచాడు. దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఇతర ప్రతిపక్షాలను పిలిచాడు. నేను దళితులకు ప్రోగ్రాం పెడుతున్నా, కుటుంబానికి 10 లక్షలు అనగానే అందరూ కూడా జాయిండర్స్ వేసి వచ్చారు, బ్రహ్మాండం ఈ పథకం అని చెప్పేసి. కమ్యూనిస్టులు ఇతరులు కూడా మంచి అప్రిషియేషన్స్ ఇచ్చి వచ్చారు, ఆ మంచి పథకం పెడుతున్నారని. కానీ ఇవాళ వచ్చే వరకల్లా ఇది హుజూరాబాద్ ఉప ఎన్నికలలో దీన్ని మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ కి ఎన్నుకుంటామనే వరకాలు ఇవాళ విస్తుపోయారు అందరూ అన్ని ప్రతిపక్ష వాళ్ళు కూడా విస్తుపోయారు. అంటే ఇవాళ హుజూరాబాద్ లో దళిత కుటుంబాలకు దరిదాపు 60,000 ఓట్లు ఉంటే సుమారు 15,000 కుటుంబాలు ఉండే అవకాశం ఉంది. మన ఇండియాలో యావరేజ్ ఫ్యామిలీ సైజు 4, దళితులు గిరిజనుల్లో ఇంకొంచెం 4.5 ఉంటది. కాబట్టి నలుగురికి ఒక కుటుంబం లెక్క వేసుకున్న 15,000 కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల చొప్పున అక్కడే దరిదాపు 1,000-1,500 కోట్లు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉప ఎన్నికను దరిదాపు దళిత బంధుతోటి హైజార్ చేస్తున్నాడు ఇప్పుడు. మరి విమర్శించే వాళ్ళు ఎవరైనా ఇట్లా హుజూరాబాద్ లో ఇంప్లిమెంట్ చేయొద్దంటే తను మళ్ళీ కౌంటర్ అటాక్ చేస్తాడు. ఇగో పలానా ప్రతిపక్షం నేను మీకోసం చొప్పున ఇంప్లిమెంట్ చేస్తారంటే వీళ్ళు వద్దంటారు, అడ్డుదగులుతురు. కాబట్టి అడ్డుదగులుతురు కాబట్టి వాళ్ళు మీరు నిజాయితీ గ్రహించండి అని చెప్పేసి కౌంటర్ అటాక్ చేస్తాడు. కాబట్టి అది పాజిటివ్ గానీ నెగటివ్ గానీ తనకే సొమ్మయ్యే విధంగా ఆ వాగ్దానం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఇది అమలు చేయొద్దనటం గానీ, లేదా కోర్టుకు పోయి ఉప ఎన్నికల్లో ఇటువంటిది ప్రోగ్రాం పెట్టకూడదని గానీ, ఇటువంటి వాటికి ప్రతిపక్షాలకి ఇప్పుడు అడ్డంకి. ఎందుకంటే మాకు వచ్చే ఆపుతున్నారని చెప్పేసి అది ఒక నెగిటివ్ ప్రచారం చేస్తారు. పాజిటివ్ గా చేస్తామంటే పాజిటివ్ గా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో చేస్తారు, ఆ తర్వాత మిగతా ఉప ఎన్నికల్లో ఎట్లా వాగ్దానాలు అయినాయో అట్లాగనే స్లో డౌన్ అవుతాయి. వీటిని ఏమైనా చేస్తే ఇప్పుడు ఈ రైతు ఇది రుణమాఫీ గాని, లేకపోతే ఇదివరకు ఉన్నటువంటిది, లేకపోతే ఇప్పుడు 4 విడతలు అన్నారు, తర్వాత ఇప్పుడు ఈ దళిత బంధు గాని, దీన్ని నెమ్మదిగా డేకిచ్చి జనరల్ ఎలక్షన్స్ రేపు 23-24 అసెంబ్లీ ఎలక్షన్ల ముందల వీటిని ఏదో కొంత మేరకు అమలు చేస్తారు. ఈ 2 years డ్రాగాన్ అవుతుంటది. ఏది ఈ దళిత బంధు కూడా డ్రాగాన్ అవుతుంటది. డ్రాగాన్ అయ్యి అప్పటికి ఇప్పుడున్న పథకాన్ని అప్పటికి దానికి ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అక్కడ సొమ్మైంది, వాగ్దానం అప్పుడు ఇక్కడ సొమ్మైంది. ఈ విధంగా చాలా చాకచక్యంగా కేసీఆర్ ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని తను రుజువు చేసుకుంటా ఉన్నాడు. అయిపోయిన ఎలక్షన్లో చూస్తే మాత్రం 10-30%. జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ అప్పుడు వరద బాధితులకు ప్రతి వాళ్ళకు 10,000 ఇస్తామన్నారు. కానీ ఒక 25% అమలైంది, 75% అమలు కాలేదు. ఇప్పుడు మరి దాని మీద చర్చ లేదు. తర్వాత చర్చ లేదు. ఎప్పుడైనా ప్రతిపక్షాలు నువ్వు ఏం చేసినావా అంటే అందరితోటి అయిపోతుంటది, ఎవాపరేట్ అయిపోతుంటది. దాని మీద పెద్ద చర్చ జరగదు. కాబట్టి ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల్లో ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే నా అంచనా ఏమిటంటే బహుశా తను చేయించుకున్న సర్వేలో ఏదో ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అంటే ఈటల రాజేందర్ కూడా 50% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సర్వేలో వచ్చుంటేనే ఇటువంటి మాసివ్ ప్రోగ్రామ్ తీసుకుంటే అనేది నాకున్నటువంటి అంచనా. ఎందుకంటే ఒకవేళ తనకు అబ్సల్యూట్ గా 70-80% టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటే ఇంత పెద్ద పథకాన్ని అనౌన్స్ చేయడు. కాబట్టి ఇవాళ తను సర్వేలు చేసుకుంటే 50-50 ఛాన్సులు ఉన్నాయంటే మాత్రం ఇటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి ఆ ఎలక్షన్ తన ఫేవరబుల్ గా వచ్చేటట్టుగా అమలు చేసే అవకాశం ఉంది. రెండో అంశం, ఇవాళ దుబ్బాకల ఓడిపోతే హైదరాబాద్ లో ఎటువంటి ప్రభావం పడిందో, రేపు ఇక్కడ హుజూరాబాద్ లో కనుక టీఆర్ఎస్ ఓడిపోతే బీజేపీ ఆల్టర్నేటివ్ గా ఇంకా ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది తను ఎల్లగొట్టిన మంత్రి, తనకు సమఉద్యోగి ఉన్నటువంటి క్యాండిడేట్ ని గెలిస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోకలకలు కూడా బయటపడతాయి, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి అసంతృప్తవాదులు బయటపడతారు, తర్వాత టీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఇమేజ్ పోతుంది, తర్వాత కౌంటర్ గా అక్కడ బీజేపీ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది.
ఇవాళ ఇంకో ప్రమాదం ఏముందంటే టిఆర్ఎస్ కు అక్కడ సరే ఇప్పుడు ఈటెల రాజేందర్ని బీసీ క్యాండిడేట్ గా ఏం చూడరు, బీజేపీ క్యాండిడేట్ గా చూస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తా ఉంటే ఈ క్యాస్ట్ ఇటువంటి అన్ని ఎవాపరేట్ అయిపోయి పొలిటికల్ గా చూస్తున్నారు. మనం అనేక ఎలక్షన్లు చూస్తున్నాం. అక్కడ బీసీ కూడా బీసీని పెడితే గెలవడు, ఎందుకంటే పొలిటికల్ గా చూస్తున్నారు. దూరంగా ఉన్నప్పుడు క్యాస్ట్ బీసీ ఇంకా ఇతర చూస్తారు. దగ్గరకు వచ్చేవరకల్లా పోలింగ్ దగ్గరకు వచ్చేవరకల్లా అది పొలిటికల్ ఎలక్షన్ గా మారుతుంది. అయితే ఇక్కడ అట్లా ఉన్నప్పటికీ ఇక్కడ కేసీఆర్ వ్యతిరేకులు బీజేపీ తోటి సంబంధం లేదు, ఈటల రాజేందర్ గెలవాలి, కేసీఆర్ ని దెబ్బ తినిపించాలనేటువంటి దాంట్లో వ్యతిరేక శక్తులు ఉన్నాయి. కాబట్టి ఈటల రాజేందర్ వస్తే ఒక హుజూరాబాద్ పోగొట్టుకోవటం కాకుండా స్టేట్ టిఆర్ఎస్ పార్టీకి ఒక థ్రెటనింగ్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కంప్లీట్ కరీంనగర్ రాజకీయాలన్నీ మారిపోయే అవకాశం కూడా ఉంది. అవకాశం ఖచ్చితంగా అసలు రాష్ట్రమే మారిపోయే అవకాశం ఉంది. కరీంనగర్ లో ఖచ్చితంగా వస్తుంది అది. కాబట్టి అటువంటి ఇమేజ్ వస్తే, అటువంటి థ్రెటనింగ్ వస్తే పదవులు రాని వాళ్ళు, తర్వాత అసంతృప్తివాదులు, తర్వాత అణిచివేడ్డ వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా జరిగే ప్రమాదం ఉంది. మాటలు చెప్పిన వినరు. కాబట్టి ఇవాళ ఇంత మాసివ్ ప్రోగ్రామ్ ఒక వాగ్దానం చేసి దాన్ని మేము పైలట్ ప్రాజెక్ట్ గా హుజూరాబాద్నే అమలు చేస్తున్నటువంటిది ప్రవేశపెడుతున్నాడు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రే కాదు, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా వాగ్దానాలు చేస్తారు. ఉప ఎన్నిక ముందు సభలు పెట్టి వాగ్దానాలు చేస్తారు. వాగ్దానం అమలు జరిపితే ప్రజలకు మేలు జరుగుతుంది, ఒక మేరకు మనం దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకుండా వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఇటువంటి క్రెడిబిలిటీ పోయేటువంటి అవకాశం ఉంది. ముందు ముందు నమ్మకుంటుంటే ఇప్పటికే అవి చాలా అవకాశాలు ఇచ్చారు ప్రజలు. ఇప్పటికే ప్రజలకి అనేక వర్షాలు కురిపించి వాటన్నిటిని తర్వాత మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు హుజూరాబాద్ లో నమ్ముతారా ప్రజలు, మళ్ళీ ఆ హామీని నమ్ముతారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. ఒక్క మాట ముగిస్తా. ఇప్పుడు అమలు చేస్తా అనట్లే, నేను అమలు చేస్తా అంటే అది వాగ్దానం, అది అమలు చేస్తాడు. ఎలక్షన్ ముందల్ని అమలు చేస్తాడు ఆ నియోజకవర్గం వరకు. ఆ విధంగా తను ఎలక్షన్ కు అనుగుణంగా మలుచుకుంటారు. ఎగ్జాక్ట్లీ. యా, సో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. సో నెక్స్ట్ నేను నరహరి వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. సో బీజేపీ మంచి హుషారు మీద ఉంది, మంచి జోరు మీద ఉంది. మీరు రాజేందర్ని తీసుకున్న తర్వాత, ఈటెల రాజేందర్ గారిని తీసుకున్న తర్వాత మీ పార్టీలో కొత్త జోష్, కొత్త ఉత్సాహం కనబడుతుంది. పార్టీ కేడర్లో కూడా అంతే ఊపు కనబడుతుంది. సో దానికి సంబంధించి మీరు ఇప్పుడు కేసీఆర్ కురిపిస్తున్నటువంటి కొత్త వరాల వర్షానికి సంబంధించి, వరాల జల్లుకు సంబంధించి, నేను జల్లు వరాల వర్షం అనే అంటాను. వరాల జల్లు అంటే ఏదో జస్ట్ తుపర్లాగా పడినట్టు, కానీ కేసీఆర్ కురిపించే వరాలు మామూలుగా ఉండవు. సో వాటికి సంబంధించి మీ క్యాడర్ ఈ వరాల వర్షానికి పడిపోయే అవకాశం ఉందా? మీరు ఈ పర్టికులర్గా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి మీ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉన్నాయి? మ్యూట్ తీసి మాట్లాడండి ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు మ్యూట్ తీయరా? మ్యూట్ తీసి మాట్లాడండి. మీరు మ్యూట్లోనే ఉన్నారు, మ్యూట్ తీసి మాట్లాడండి. హలో 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 యా, మాట్లాడండి వినపడుతుంది సార్. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలలో మనం ముందు ఓటమి గెలుపులు ఇవన్నిటికంటే దానికంటే ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. వాస్తవంగా ఎలక్షన్ లాగా జరుగుతుందా? ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా? స్వేచ్ఛగా ఓటర్లు ఓటేసుకునే పరిస్థితి ఉందా? ఇది మనం ఫస్ట్ పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ ఏ విధంగా దాన్ని ఉప ఎన్నికలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, ఇలాంటి మోసపూరితమైన కార్యక్రమాలు, మోసపూరితమైన వాగ్దానాలు, పోలీసు యొక్క ప్రెషర్స్, తర్వాత అవతల ఉన్న ఆపోజిషన్ వాళ్ళను మొత్తము ప్రచారం చేయనీయకుండా చేసేదాన్ని డిస్టర్బ్ చేయడము, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఖచ్చితంగా హుజరాబాద్ లో ప్రజలలో ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది వాళ్ళ టిఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని నిద్రపోనివ్వడం లేదు. ఎందుకంటే రాజేందర్ గారు స్థానికుడు, గత 20 సంవత్సరాల నుంచి ఆయన గెలుస్తున్నాడు. అంటే 2004 నుంచి కంటిన్యూ గెలుస్తున్నాడు, మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు ఆయన. అలాంటిది ఆయన 3 అంశాలు. ఒకటి ఏంటంటే ఆయన ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, కేసీఆర్ గారి వెన్నంటి ఉన్న వ్యక్తి, తెలంగాణ అంతటా ప్రతి ఊళ్ళో గుర్తుపట్టగలిగే వ్యక్తి ఆయన. నంబర్ 1. నంబర్ 2 ఆయన ఏంటంటే, రెండోది ఏంటంటే బలమైన సామాజిక వర్గం ఉన్న వ్యక్తి క్యాస్ట్ లో.
మూడోది ఏంటంటే ఆయన ఉద్యమంతో పాటు కంటిన్యూ 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఓటమి ఎరిగారు వ్యక్తి. కాబట్టి ఆయన దగ్గర కాస్తో కూస్తో ఆయన కష్టపడి ఈ ఉద్యమంలో రాకముందే కాస్త పౌల్ట్రీ ఫార్మర్ గా ఆయన కాస్త కూస్తో కష్టపడి భార్య భర్తలు కష్టపడి కాస్త వాళ్ళు పౌల్ట్రీని డెవలప్ చేసుకున్న వ్యక్తులు. కాబట్టి కాస్త ఫైనాన్షియల్ గా ఉండి ఆయన ఉద్యమంతో మమేకమై ఉండి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి బలమైన సామాజిక వర్గమై ఉండి ఆయన అనేక సార్లు గెలుస్తూ ప్రజాదరణ పొందుతున్న క్రమంలో ఆయనకు సమాంతరంగా ఎవరు ఉండకూడదండి. ఫస్ట్ ఆయన జలసి అది అట్లా ఇంతకుముందు చాలా మందిని పంపించారు, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నరేంద్ర గారి. బట్ ఆయనకు సమాంతరంగా ఎవరు ఉండకూడదు. తర్వాత వచ్చే ముఖ్యమంత్రి తన కొడుకు ఎవరు సమాంతరంగా ఉండకూడదు. కాబట్టి వీళ్ళందరినీ వెళ్ళగొట్టాలి. ఇది ఒకటి ఫస్ట్ అంశం. సరే, అది రాజకీయంగా ఆయనను ఏదో ఇబ్బంది పెట్టారు, వెళ్ళగొట్టారు, ఆయన వచ్చాడు. ఇప్పుడు బీజేపీలో చేరిండు, పనిచేస్తున్నాడు. హుజురాబాద్ సిచ్యువేషన్ కనుక చూసేది ఉంటే ఒక మండలానికి ఒక డిఎస్పీ, ఒక మండలానికి 3 సిఐలు, ఊరికి 10 మంది పోలీసులు, ఎక్కడ ఇండోర్ మీటింగ్ పెట్టినా వచ్చి ఇంటెలిజెన్స్ చూడడం, నానా బీభత్సం చేయడం, బ్యానర్లు తీసి ఇవాళ బ్యానర్లు కొట్టొస్తే రేపు ఇడిచి రావడం. మేము ఒకప్పుడు బి నరసరావు గారు పోటీ చేసినప్పుడు నంద్యాల పోతే నంద్యాలకి ఇట్లనే చేసేది ఫ్యాక్షన్ వాళ్ళు. ఏంది, మేము బ్యానర్ కడితే బ్యానర్ చేసేది, ఏది కడితే అది చేసేది. ఇప్పుడు ఈడ కూడా అదే జరుగుతున్నది. ఒక ఫ్యాక్షన్ రాజకీయాల్లాగా బ్యానర్లు తీసేస్తున్నారు, జెండాలు తీసేస్తున్నారు, ఎలక్షన్ కోడ్ రాలేదు, తర్వాత వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, ఏ కార్ వచ్చినా ఫోటో. హుజూరాబాద్ లో మరి పోలీసులు అంత చక్కగా పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఏమైపోయిందండి? మరి టిఆర్ఎస్ భవన్ దగ్గర, టిఆర్ఎస్ తెలంగాణ భవన్ దగ్గర కానీ, లేదంటే ఆ రోడ్డు దగ్గర నుంచి ఎన్టీఆర్ భవన్ దగ్గర నుంచి కూడా ఈ రోజు కౌశిక్ రెడ్డి జాయిన్ అవుతున్న క్రమంలో రోడ్డు అంతా కూడా మొత్తం గులాబీమయం అయిపోయింది. జెండాలు కానీ, బ్యానర్లు కానీ, ఏ విధంగా అది వాళ్ళ కార్యక్రమం కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఉంటుంది. అపోజిషన్స్ కు ఉండేది కదా, అపోజిషన్స్ ధర్నా చేస్తానికి వీల్లేదు, ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను చెప్తున్నా. మీరు చెప్పింది కరెక్ట్. ర్యాలీలు తీస్తానికి వీల్లేదు, పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపారు. పాదయాత్రకు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రోజు నేను పాదయాత్రలో ఉంటున్న రోజు, ఈ రోజు వర్షం ఉన్నదని పోలేదు, నిన్న మొన్న ఉన్నాను. స్టార్టింగ్ రోజు ఎక్కడైతే పాదయాత్ర స్టార్ట్ అయ్యే ఆ రోజు ఎక్కడ ఎండ్ అవుతారో అక్కడికి మేము కట్టిన జెండాలు బ్యానర్లు అన్ని ఉండగా రాత్రి సిఐలు కూర్చొని మొత్తం ఆడికిడికి మాయ కనిపించకుండా అవన్నీ కట్టేది. జెండాలు బ్యానర్లు మొత్తం కట్టేసి గుంపులు ఊళ్ళలా మంది వచ్చి నిలబడి, పోలీస్ సెక్యూరిటీతో నిలబడి 40 కార్లు అండి, పోలీస్ కార్లు. మన రాష్ట్రంలో ఉన్న కార్లన్నీ వచ్చినాయి, పోలీసు ఎక్కడెక్కడో వచ్చింది 40 కార్లు. రాజేందర్ గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తే డెమోక్రసీనే కదా. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మేము కూడా విజయసాయిరావు గారి నాయకత్వంలో పాదయాత్రలు చేసినాం. ఇష్యూస్ మీద ఆయనే పాదయాత్ర చేస్తున్నాడు. దానికి వ్యాన్లు, పోలీసులు, దాదాపు 40 పోలీస్ కార్లు బీభత్సంగా వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆయన ఒక భోజనం చేసేందుకు రైస్ మిల్లో అడిగి రిక్వెస్ట్ చేసి అందులో వంట చేస్తుంటే రాత్రి వంట సామాగ్రి వేస్తే తెల్లారావు రైస్ మిల్ సీజ్ చేసేసి ఆ వంట సామాను కూడా తీసుకోలేని పరిస్థితి. ఎంత షాడిజం అండి ఇది, ఎంత ఘోరం అండి ఇది, చెప్పండి మీరు. నేను కొన్ని మాత్రమే శాంపిల్స్ మీకు చెప్తున్నా. ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఎవరిని కూడా మీరు అకామిడేషన్ ఇవ్వద్దు, ఇస్తే మీ ట్రాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, నీ ట్రాక్టర్ కు లైసెన్స్ ఉందా లేదా, నీ డ్రైవర్ కు లైసెన్స్ ఉందా లేదా, లేకపోతే నీ మిల్లుకు లైసెన్స్ ఉందా లేదా, ఏది ఉంటే నీ దుకాణం లైసెన్స్ ఉందా లేదా, నువ్వు ఎట్లా నడుపుతావో చూస్తాం, లేకపోతే నీకు రైతు బంధు రాదు, లేకపోతే ఇది రాదు అది రాదని ఎన్ని రకాల బెదిరించానో అన్ని రకాల బెదిరిస్తున్నారు. ఒక అడ్డ హైదరాబాద్ లో, ఒక అడ్డ సిద్దిపేటలో పెట్టిండ్రు ఫంక్షన్ హాల్ తీసుకొని, ఒకటి కరీంనగర్ లో పెట్టిండ్రు. ఇక్కడ నుంచి రోజు బస్సులలో 15-20 బస్సులు ఇటుపోతే, 15-20 బస్సులు అడ్డుపోతే తీసుకపోవడం, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం, అకౌంట్ నంబర్ తీసుకోవడం, మీ అకౌంట్ నంబర్ 5,000 10,000 ఇస్తామని చెప్పడం, వాళ్ళను కొన్ని వేయడం, ఇట్లా రకరకాలుగా. ఇక నేను ఒక 5% కూడా చెప్పలేదు ఇప్పుడు. అయితే అన్ని రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అయినా కూడా వాళ్ళ సర్వేల వాళ్ళకి పాజిటివ్ వస్తలేదు. ఎందుకంటే రాజేందర్ గారికి బీజేపీ కంటే ఎక్కువ, నేను చెప్తున్నాను, బీజేపీ అయి ఉండి కూడా చెప్తున్నా, బీజేపీ కంటే ఎక్కువ ఆయనకి ఇంటింటికి పరిచయాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఏదో కొద్దిగా సాయం చేసిండు, ఊళ్ళో పనులు చేసిండు, అని చేసిండు. కాబట్టి ఆయనకు సెంటిమెంట్ తోని ప్రజలు ఇవ్వాలి అంటే ఒక్కటే ఉన్నది ఆడ పార్టీలు లేవండి. నేను నిజంగా కూడా చెప్తున్నా, కేసీఆర్ వర్సెస్ రాజేందర్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉన్నదండి. ఇప్పుడు కేసీఆర్ క్యాండిడేట్ ఎవరు ఆడ లేరు. అంటే మీరు బీజేపీ అయ్యుండి మీరు అట్లా అంటున్నారు, కాంగ్రెస్ అయ్యుండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యుండి, కాంగ్రెస్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి వేణుగోపాల్ రెడ్డి గారు. కాంగ్రెస్ కి సంబంధించి జగ్గారెడ్డి గారు కూడా అదే అన్నారు. ఎమ్మెల్యే అయ్యుండి ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నట్టు రీసెంట్ గా వచ్చినట్టుంది. సో ఆ కమిటీలో ఉండి కూడా ఆయన హుజూరాబాద్ ఎన్నికను మాత్రం కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ లెక్కే చూడాలి అని కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న కాక మొన్న రీసెంట్ గా. యా,
నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి కూడా శుభాకాంక్షలు చెప్పిపోయింది ఆయన. ఆయన అయితే బీజేపీ కాదు కదా, ఇంకే పార్టీలో చేరలే కదా. కాబట్టి రాజేందర్ గారికి నాన్ పొలిటికల్ గా సపోర్ట్ చేస్తుంది. అందుకే నేను బీజేపీ ఆయన కూడా చెప్తున్నా కదా, వాస్తవం చెప్తున్నా కదా, ఆయనకు బీజేపీ అనేది సపోర్ట్ బీజేపీ పార్టీ ఉంది. కానీ అంతకంటే ఎక్కువ ఏంటంటే ఇవాళ ఎస్టాబ్లిష్ ఏమైందంటే ఒక ఆత్మగౌరవ పోరాటం. అన్యాయంగా తీసేశారు. ఆయన ఏం తప్పు చేయలేదు, ప్రజలను దోసుకోలేదు, లంచాలు తీసుకోలేదు. ఆయన ఏదైనా సంపాదించుకుంటే ఆయన వ్యాపారం ద్వారా సంపాదించుకునేది, ఉద్యమంలో పనిచేసిండు, ఆయన ఆకారంగా తీసాడు. కాబట్టి ప్రతి నియోజకవర్గం ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తిలో ఇది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి అక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తున్నారండి, ధర్మారెడ్డి గారి పక్క నుంచి దయాకర్ రావు గారు, వీళ్ళంతా నాన్ లోకల్స్. మీరెవర్రా బాబు వచ్చినందుకని వాళ్ళని నిలబడుతున్నారు. కాబట్టి ఇలా ప్రజలు డబ్బులు పంచితే ఇది చేస్తే అది చేస్తే ఏదో మారిపోతుంది అనేది అక్కడ లేదు. అంటే అదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గంగుల కమలాకర్ అక్కడే తిష్ట వేశారు. ప్రజలకు సంబంధించి గంగుల కమలాకర్ ఎవరు కేర్ చేస్తాను సార్, రాజేంద్ర సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు అన్ని ఆయనే చేస్తున్నారు. ఆయన మాటలు విశ్వసించారంటారా? గంగుల కమలాకర్ గుట్క తిన్న మంత్రి నిషేధిస్తే అని చెప్పి ఊరూరు పాటలు కట్టింది ఆయన మీద. గంగుల కమలాకర్ కు ఆడ గీత కూడా వాల్యూ లేదు. మీకు ఉన్న విషయం, వాళ్ళు డబ్బు అధికారాన్ని నమ్ముకున్నారు. రెండే, డబ్బు అధికారం పోలీస్ బెదిరింపులు, వీటి మీద నమ్ముకొని వాళ్ళు ఇలా ఎలక్షన్ చేస్తున్నారు. నేను చెప్పడం కాదు, మీ మైక్ తీసుకొచ్చుకొని మీ టీవీలలో మీరు తిరగండి. నేను చెప్పినది ఒక్కటి అబద్ధమైనా నేను రాజకీయ సన్యాసం చేస్తాను. నేను చెప్పినది కూడా అన్ని చెప్తలేను. ఒక్క నిమిషం, ఈ ఎన్నికల్లో హామీలకు సంబంధించి కూడా చెప్పండి, మాట్లాడండి. చెప్తా సార్, అవి కూడా చెప్తా. అంటే ఇప్పుడు మనం సిచ్యువేషన్ అయితే హుజరాబాద్ చెప్పాలి కదా, మీరు చెప్తే దాని పెట్టిన దాంతో ఇవన్నీ వచ్చినాయి కదా సిచ్యువేషన్. ఇప్పుడు హత్య రాజకీయాలను కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు ఆయన ఏ విధంగా బెదిరిస్తున్నారు, ఏ విధంగా థ్రెటన్ చేస్తున్నారు, ఏ విధంగా బ్యానర్లు ఇస్తున్నారు, ఏ విధంగా కార్యకర్తలను థ్రెటన్ చేస్తున్నారు, ఎక్కడ ఇంటెలిజెన్స్ ఇండోర్ మీటింగ్ లో కూడా దొరబడి వస్తున్నారు, అన్ని కొన్ని చెప్పాను నేను. ఎట్లా సీజ్ చేస్తున్నారు, ఊళ్ళల్లో ఏ విధంగా చిన్న వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏ విధంగా బెదిరిస్తున్నారు వాళ్ళను, మీ కాలేజ్ ముగిస్తాం లేకపోతే మీ స్కూల్ ముగిస్తాం, ఇట్లా ఏది పడుతుంది ఇక. అయితే ఇవన్నీ ఉండంగా కూడా నేను ఏమంటున్నా, ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. దాన్ని రియాక్ట్ అవుతూ 11,000 పెన్షన్స్ ఇస్తామని 11,000 పెన్షన్స్ కి లిస్ట్ అవుట్ చేసింది, నంబర్ 1. నంబర్ 2, తర్వాత హౌజెస్ ఇస్తామని మళ్ళీ ఎన్ని హౌజెస్ అయితే పెండింగ్ అని ఇస్తామని. రాజేందర్ గారు ఏమంటారంటే, నేను ఇన్నేళ్ళ అధికారంలో ఉండి నాకు వచ్చిన బడ్జెట్ ప్రకారం చేసిన నిధులు సరిపోలేదు, ఇప్పుడు నా ఎన్నిక సందర్భంగా మీరు కనుక ఇస్తే నేను సంతోషపడతా, ప్రజలు లాభం జరుగుతుంది, నేను గెలిచినా ఓడినా, కాబట్టి ఇయ్యండి అని ఆయన కూడా అంటున్నాడు పాజిటివ్. 11,000 పెన్షన్స్, తర్వాత ఇండ్లు, ఇప్పుడు ఎక్కడ రోడ్ లేదు డ్రైనేజ్ లేదు ట్రక్టర్ వస్తారు, అది పొక్లైన్ తెస్తారు, కొబ్బరికాయ కూడా ఎలక్షన్ కూడా అంటాం, ప్రొసీడింగ్ ఇస్తారు, స్టార్ట్ చేస్తారు, నిధులు లేవు వాటికి. కానీ ఏం చేస్తారంటే, ఇగో నేను చేసినాం, కొబ్బరికాయ వచ్చినాం, ఒక ప్రొసీడింగ్ వచ్చింది. ప్రొసీడింగ్ ఏమున్నదండి, అధికారం పంచాయతీరాజ్ అధికారి ఉంటాడు, ఈ వరంగానే ఒక కాగితం ఇస్తాడు, ఆ కాగితం తీసుకొచ్చి ప్రొసీడింగ్ చూపిస్తాడు. ఇది వరకు కూడా అట్నే చేసిండ్రు, అయిపోద్ది. అది ఈ ఎన్నిక వస్తుంది, ఎన్నికల కోడ్. ఇప్పుడు 10 లక్షలు కూడా గట్లే ఉంటది. ఇప్పుడు ఆడ 20,000 కుటుంబాలని వాళ్ళు చెప్తున్నారు. సరే 20,000 కుటుంబాలంటే 2,000 కోట్లు కావాలి కదా. మరి 2,40,000 కోట్లు కావాలి మొత్తం స్టేట్ కి ఇవ్వాలంటే. 2,40,000 కోట్లు దళిత బంధు అమలవుతుందా? కాబట్టి యువత గాని అందరు గాని ఈ మేధావులు గాని దీన్ని మొత్తం రాష్ట్రం ఇస్తామంటాడు కదా. కాబట్టి ఇవాళ ఏంటంటే ముందైతే కాన్స్టిట్యూన్సీ 100 మంది అంటే ఏంది, ఊరికొక్కలు అన్నట్టు. ఊరికొక్కలు కూడా 2 ఒక్కలు. ఆ ఒక్కలు ఏం చేద్దంటే వాళ్ళకి 10 లక్షలు వాళ్ళ కార్యకర్తకి ఇచ్చి ఆ ఊళ్ళో ఉన్న ఇంకో 300-400 కుటుంబాలను కమ్మడం అన్నట్టు. కేసీఆర్ అంటారు అప్పుడప్పుడు, ఎన్నికలైనా గమ్మాలే, ఎన్నికలైనా వదిలిపెట్టాలి అని. కాబట్టి ఈ రకంగా ఈ దళిత బంధు అయినా, ఇప్పుడు ఇవి అయినా, పెన్షన్లు అయినా, ఇండ్లైనా, ఏవైనా కూడా హుజరాబాద్ వరకు వాళ్ళు మొత్తం కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారండి. రోడ్లు కానీ ఏదైనా పనులు ఉన్నా టకా ప్రొసీడింగ్లు వస్తున్నాయి, ఇవి చేస్తున్నారు. అయితే మేమేమంటాను, పాజిటివ్ గా ప్రజలకు ఎన్నిక సందర్భంగా పనులు అవుతున్నాయి కాబట్టి కానీ ఏంటంటే మేము సంతోషంగా పాజిటివ్ గా చెప్తున్నాం. మేము దానికి అడ్డం పోవడం, దాన్ని విమర్శ చేయడం లేదు. అదొకటి. ఇది ఒక వైపు ఉన్నది. రెండో వైపు నేను ఏం చెప్తున్నా అంటే, అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఆడనన్న అబద్ధాలు ఇవాళ 2014 కానీ 2018 కానీ ఇప్పుడు ఉప ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా అమలు కావడం లేదు. ఎందుకు అంటే, ఇంతకుముందు పెద్దలు చాలాసేపు చెప్పారు చాలా విషయాలు, మళ్ళీ నేను వాటి తిరుగుబోను. కానీ ఇప్పుడు హుజూర్ నగర్ ఎన్నికలలో 20 లక్షలు తర్వాత ధన్యవాదాలు చెప్పే సమావేశంలో 20 లక్షలు, తర్వాత మున్సిపాలిటీకి 30 లక్షలు ఇస్తా అన్నారు. ఇచ్చిన ఈ రోజు వరకు అది ఏది రెగ్యులర్ వచ్చే గ్రామ పంచాయతీ నిధులు కాకుండా ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. అదొకటే కాదండి, పంచాయతీలకు సంబంధించి కూడా యునానిమస్ గా పంచాయతీ సర్పంచ్లను ఎన్నుకుంటే 20 లక్షలు ఇస్తామన్నారు గ్రామానికి. ఇప్పటి వరకు ఆ నిధులు కూడా రాలేదు.
అవి రాలేదు, నాగార్జున సాగర్ హామీలు కూడా రాలేదు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాలు ఇచ్చిండ్రు, 1200 కోట్లతో జియో ఇష్యూ చేసిండ్రు, ఎక్కడ దక్కనే ఉన్నది ఏది లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు వారి పెద్దలు చెప్పిన కూడా ఆ విషయాల దగ్గర నేను మళ్ళపోవడం లేదు. 5 లక్షలు సామాజిక భద్రత కింద పెన్షన్స్ ఇస్తామన్నారు. ఆ 2 ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఒక్కడు కూడా అమలు కాలేదు. హైదరాబాద్ దాంట్లో కూడా కాలేదు. హైదరాబాద్ లో ఏవి ఇచ్చినో అవి కూడా కాలేదు. అయితే ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇవాళ హుజరాబాద్ అయితే కావంటే కొన్ని అయితే కావచ్చు, లేకపోతే కొన్ని మోచేతికి బెల్లం రాసేసి దానికి అప్పటిదాకా గమ్మి ఎలక్షన్ కోడ్ రాగానే అయిపోయినాక ఇస్తామని లిస్ట్ అవుట్ చేసి ఒక ప్రొసీడింగ్ ఇచ్చి మీరు అందరు సెలెక్ట్ అయ్యారని చెప్పి ఏదో, లేకపోతే 10 లక్షలు ఇచ్చి అక్కడ 1,50,000 ఇచ్చి టెస్టింగ్ లాగా ఇచ్చేసి ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళకి మిస్మరైజన్ చేస్తారు. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే అరే నీయమా వస్తాయంటారు కదా ఇవాళ కాకపోతే రేపు రావా అని ఒక నమ్మకం ప్రజలకున్న. ఇప్పుడు ఆయన అన్ని పైసల స్కీమ్సే 2014 వచ్చిన కాంచి నో వేర్ డెవలప్మెంట్, అన్ని పైసల స్కీమ్స్ ఎవరన్నా చూసుకోండి మీరు. రైతు బంధు తీసుకోండి, ఇలా దళిత బంధు తీసుకోండి, సీఎం అదే హెల్త్ కేర్ తీసుకోండి, లేకపోతే పెన్షన్స్ తీసుకోండి, ఇంకా ఏది తీసుకున్నా కూడా కళ్యాణ లక్ష్మి తీసుకోండి, షాదీ ముబారక్ తీసుకోండి, అన్ని పైసల స్కీమ్లు. ఎందుకంటే ఒక వ్యక్తి బలహీనత ఏంటంటే ఆ వ్యక్తికి పైసలు డైరెక్ట్ పోయేది ఉంటే తప్పనిసరి ఓటేస్తారు. కాబట్టి వ్యక్తి యొక్క బలహీనతను ఆయన స్మూవ్ చేసుకొని ఇలా మౌలిక సదుపాయాలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఉపాధి అవకాశాలు మెరుగు చేయడం కానీ, ఇవి ప్రధానంగా ఎడ్యుకేషన్, హెల్త్ కానీ, మానవ వనరుల ప్రధానంగా ఎడ్యుకేషన్, హెల్త్ ద్వారా మనం డిస్కస్ చేశాం. ఒక ఎడ్యుకేషన్ అయితే ఇంటిగ్రిటీ పోయింది, ఇంటిగ్రిటీ లేకుండా పోయింది అసలు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ వీటి మీద లేదు కాన్సన్ట్రేషన్, వీటి మీద లేదు. తర్వాత ఇది వరకు తెలంగాణ ప్రైడ్ అనే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఎస్సీలకు. 5 ఏళ్ల నుంచి వాళ్ళకి సబ్సిడీ వస్తలేవు కార్లు తీసుకుంటే. అంటే మొత్తం సబ్సిడీ అమౌంట్ ఆగింది, అన్ని ఆగినాయి. ఇప్పుడు యాక్చువల్ 1,20,000 కోట్లు పెట్టాలి 7 సంవత్సరాల సప్లై ప్రకారం ఎస్సీలకు. 86,000 కోట్లు పెట్టిండ్రు, 46,000 కోట్లు కూడా ఖర్చు చేయదు. అందులో వాళ్ళ జీతాలు చూపిస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా దాన్ని వాగ్దానం చేసిన దానికి, మేనిఫెస్టోలు పెట్టిన దానికి, చెప్పిన దానికి లేదు. మరి ఇవన్నీ లేనందుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు అన్నప్పుడు ప్రజల బలహీనత ఎన్కరేజ్ చేసుకుంటారు. కొన్ని రోజులు ప్రజలు నమ్ముతుంటారు. సరే అది ఎంతసేపు నమ్ముతారో మరేంటి హుజూరాబాద్ లో కూడా నమ్ముతారంటారా? లేదు, ఇప్పుడు హుజురాబాద్ లో నమ్ముతలేరనే కదా ఇవాళ ఆయన అంత తిప్పల పడేది. అంటే చూద్దాం. హుజురాబాద్ లో ఆ సిచ్యువేషన్ లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. 1 minute ప్లీజ్. నరోత్తమ్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. కేసీఆర్ హామీలకు సంబంధించి మీ పార్టీ ముందు నుంచి కూడా పోరాడుతూనే ఉంది. మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, లేదంటే అందరూ ఎమ్మెల్యేలు, సీతక్క కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాడి నుంచి అందరూ కూడా కేసీఆర్ని ముందు నుంచి కూడా తూర్పారపడుతూనే ఉన్నారు ఈ హామీల అమలుకు సంబంధించి. సో దానికి ప్రకారం ఇప్పుడు మళ్ళీ కూడా మరొక హామీ వచ్చింది. నిన్నగాక మొన్న 50,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చేసి దళిత బంధు, హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఏమన్నా మీటింగ్ పెడితే ఉప ఎన్నికకి సంబంధించి అక్కడ ఇంకేమన్నా పెద్ద వర్ష హామీలు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్లో ఇందాడు అందే సత్యం గారు నేను స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు డిగ్రీ కళాశాల హామీ అట్లానే, కృష్ణా నీళ్ళు అలానే. సో ఇప్పుడు దీని అన్నిటికీ సంబంధించి హామీలకు సంబంధించి కానీ, లేదా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి కానీ మీరు ఏమంటారు? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానలిస్టులకు మరి వ్యూవర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 7.5 సంవత్సరాల కింద నుంచి చూసినప్పుడు హామీలు ఎంతవరకు అమలైనాయి ఒకసారి ఆలోచించుకుందాం. 2014 ఎన్నికలైనయి, 2018 ఎన్నికలైనవి, తర్వాత హుజూర్ నగర్ ఎన్నికలైంది, హుజూర్ నగర్ ఎన్నికలైంది, దుబ్బాక ఎలక్షన్ అయింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయింది, తర్వాత నాగార్జున సాగర్. ఇప్పుడు వచ్చేది ఏంటంటే హుజూర్ నగర్ ఎన్నికలు వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలలో మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అయినాయి, కానీ వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయినాయి. ఈ ఎన్నికలలో అన్నిట్లలో కూడా ఏంటంటే కేసీఆర్ హామీ చుట్ల చాలా దిట్ట తయారైంది. 2014లో తీసుకుంటే ఏంటంటే ఆ రోజు పెద్ద ట్యాగ్ లైన్ తోని నీళ్లు, నిధులు, నియామకాలని పెద్ద ట్యాగ్ లైన్. అంటే మీరు కూడా చెప్పారులేండి, మీరు కూడా అదే ట్యాగ్ లైన్ చెప్పారు. మాకు అధికారం రాలేదు, మేము ఇంప్లిమెంట్ నమ్మలేదు. ఆయనకు ఓట్లు వచ్చిన దాని గురించి చెప్తున్నా. ఆయన నమ్మి చిట్లో దిట్ట అన్న దాని గురించి చెప్తున్నా. 2014లో ఆ రోజు ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు ఏంటంటే ఉద్యోగస్తుల ఉన్నోళ్ళకి అందరి ఏంటంటే మన తెలంగాణ మనకు వస్తుంది, ఉద్యోగాలన్నీ మనకు వస్తాయని అందరినీ నమ్మించిండు. ఆ రోజు ఏంటంటే 1,200 మంది తెలంగాణ యువకులు త్యాగాలు చేసుకొని అవన్నీ ఉద్యోగాలు మనకు వస్తాయి అన్న ఆలోచనతో ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ కు ఓట్లు వేసి గద్దె మీద కూర్చోబెట్టారు. ఆ గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత
ఆయన ఉన్న 5 సంవత్సరాలల్లా ఆయన ఇచ్చిన ఏవైతే ప్రామిస్లు ఏవి కూడా చేయలేకపోయింది. కానీ అది చేయలేకపోయిన తర్వాత మళ్ళీ 2018లోకి వచ్చే వరకు ఏంటంటే ఆయనకున్న నేర్పరితనం ఏంటంటే మళ్ళీ గతంలో చేయలేకపోయినా మళ్ళీ ఇప్పుడు చేస్తాను అని చెప్పేసి నమ్మించడంలో దిట్టయిండు, మళ్ళీ గెలుచుకుంటూ వచ్చాడు. అంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త ప్రామిస్లు ఇచ్చుకుంటూ వస్తాడు, పాత వాటిని చేస్తాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు, నమ్మిస్తున్నాడు, కానీ అది ఎక్కడ కూడా అయిన దాఖలు లేదు. కాకపోతే ఏంటంటే పాత దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉందండి. ప్రజలకు క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే దాంట్లో ఏంటంటే ఈయన కేవలం చెప్పడానికే పనికి వస్తున్నాడు, ఎలక్షన్లు వచ్చినప్పుడే హామీలు ఇస్తున్నాడు, హామీలు ఏవి కూడా నెరవేర్తలేవని చెప్పేసి క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే 7.5 సంవత్సరాలు ఏంటండి ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వగలిగాడు? ఆ రోజు ఏంటంటే ఫస్ట్ అసెంబ్లీలోనే క్లియర్ గా చెప్పిండు ఏంటంటే 1,07,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఏంటంటే ఈ ఉద్యోగాలు ఇప్పిస్తాని చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటే రిటైర్మెంట్లు అవన్నీ కలుపుకుంటే నన్ను అంటే 3-3.5 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చిండొచ్చు. ఈయన భర్తీ చేసిండు ఏంటండి 35,000 చిల్లరనేమో భర్తీ చేసిండు. అంటే ఈ ఉద్యోగులకు కానీ ఇక్కడ ఉన్న వారికి అర్థమైంది ఏంటంటే ఈయన కేవలం హామీలు ఇచ్చే వరకే పనికి వస్తాడు, కానీ ఎక్కడ కూడా సరైన రీతిలో చెయ్యలేడు అని చెప్పేసి క్లియర్ అవుతుంది. అలాంటి హామీలు తీసుకున్నామండి, ఏ ఎన్నికైనా తీసుకున్నాండి. 2014 ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిండు. ఆ తర్వాత ఏంటంటే 2018లో కూడా మళ్ళీ చేసుకుంటూ వచ్చిండు, అవి కూడా సరైన రీతిలో చేయలేకపోయాడు. హుజూర్నగర్ ఎన్నికలు తీసుకున్న హుజూర్నగర్ ఎన్నికలప్పుడు పెద్ద ప్రగల్భాలు పలికిండు. ఆ రోజు తర్వాత కృతజ్ఞత సభ పెట్టేసి ఏంటంటే మరి పెద్ద దీంట్లో చెప్పిండు. ఇంతకుముందు సత్యం గారు అవన్నీ డీటెయిల్ గా చెప్పిండు. అవన్నీ దాంట్లోకి పోకుండా ఏంటంటే ఆ రోజు ఉన్న దానికి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా సార్థకం కాలేదని చెప్పేసి క్లియర్ కనబడుతున్నది. కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మన గొర్రెలు ఇస్తా అని చెప్పేసి గొర్రెల స్కీమ్ పెద్ద తీసుకొని వచ్చిండు. అది ఎప్పుడు 2017లో తీసుకొచ్చిండు. 2017లో తీసుకొచ్చి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి కొంతమందికి ఇచ్చిండు. ఆ తర్వాత ఇది ఎక్కువైంది అని చెప్పేసి దాన్ని ఆ స్కీమ్ ను పక్కన పడేసిండు. ఆ తర్వాత మేము అనుకుంటే ఏంటంటే మధ్యలో ఏంటంటే దుబ్బాక ఎన్నికలు వచ్చినప్పుడు దుబ్బాకల ఇచ్చిండు కూడా కొన్ని. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ స్కీమ్ ను మళ్ళీ నిన్న అనౌన్స్ చేసినట్టు మళ్ళీ సార్ట్ ఏంటంటే యూనిట్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేసి మళ్ళీ కూడా ఇస్తాము అని చెప్పేసి రేపు వచ్చే హుజూర్నగర్ ఎన్నికల కొరకు అది తీసుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఆయనకి ఏంటంటే 2014లో అధికారంలో లేడు. అధికారం లేనప్పుడు ఆ రోజు ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని ప్రజల యొక్క అందరి సెంటిమెంట్ ను వాడుకొని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని మొత్తం ఉపయోగించుకుంటున్నాడు. ఆయనకు డబ్బులను పోలీసు వ్యవస్థను అధికార వ్యవస్థను మొత్తం వాడుకొని ప్రతి ఎన్నికలల్లా గెలవాలి ఎట్లా, ఓటర్ల నాడిని పసిగట్టిన ఏంటంటే డైరెక్ట్ వాళ్ళకి డబ్బులు పంచడమా, నమ్మించి అంటే వాళ్ళకి నమ్మించడం అని ఇంతకుముందు సత్యం గారు చెప్పారు. నమ్మించడం అని అంటే ప్రజలు నమ్మకపోవచ్చు అని చెప్పేసి ఎక్కడైతే ఉప ఎన్నికలు బై ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడ నిజంగా కూడా మొత్తం స్కీమ్లలో ఇచ్చిండు కూడా. ఇచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా అందరూ అనుకున్నారు అరే మాకు డైరెక్ట్ డబ్బులు వచ్చినాయి ఇక చేస్తాడేమో అని చెప్పేసి ఆయన ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఏంటంటే అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు అర్థమైంది. అది నేను అనుకుంటున్నాను ఏంటంటే రేపు జరిగే హుజూర్నగర్ ఎన్నికలల్లా ప్రజలు అంత బిలీవ్ చేసేటట్టు లేరు. కేసీఆర్ ఒకటి ఉన్నాయి అన్ని బయటపడ్డాయి. హుజూరాబాద్ అండి సారీ హుజూరాబాద్ ఎన్నికలల్లా ఆయన నమ్మే స్థితిలో లేరని చెప్పేసి క్లియర్ కనబడుతున్నది. దానికి ఈరోజు ఏంటంటే హుజూర్నగర్ వెళ్ళి దాంట్లో తీసుకుంటే ఏంటంటే ఆడ ఎస్టీ ఓటర్లు ఎక్కువ ఉన్నారని చెప్పేసి దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చిండు. అదే 7.5 సంవత్సరాలల్లా నీవు ఈ రోజు వరకు దళితులు ఎక్కడన్నా లోన్ తీసుకున్న వానికి ఏంటంటే ఇప్పటి వరకు డబ్బులు ఏనికే చేతగాలేదు నీకు. ఈ రోజు ఏంటంటే దళిత బంధు తీసుకొని వచ్చి చేస్తానంటే ఎట్లా నమ్మగలుగుతారు? ఆ 7.5 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు సుమారు 65,000 కోట్ల వరకు ఏంటంటే దీంట్లో ఇప్పటి వరకు ఏంటంటే సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయిండు. అవి క్యారీ ఫార్వర్డ్ అయితే అంటున్నారు, కానీ అవి ఈ రోజు అయితే ఎక్కడ నమ్మగలుగుతాం? దళిత బంధు కింద తీసుకొని ఏంటంటే ఒక వ్యక్తికి 10 లక్షలు ఇస్తా, కాన్స్టిట్యున్సీకి ఒక 100 మంది చొప్పున, ఇంకోటి తీసుకుంటే 2,000 అంటే ఒక కాన్స్టిట్యూన్సీకి ఖర్చు పెట్టి దళితులను ఇంప్రూవ్ చేస్తారంట. ఆ తర్వాత ఊరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారంట. ఇవన్నీ ఎందుకురా బాబు, నువ్వు గతంలో ఏం చేసినావో క్లియర్ గా అర్థమవుతున్నది పబ్లిక్. ఈ రోజు అది అందరు పబ్లిక్ అర్థం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎన్నికల ప్రామిస్లు ఇప్పుడు హుజూర్నగర్ లో అర్థం చేసుకోకపోవచ్చు అని చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో నుండి కూడా వీటిపైన ఏంటంటే ఈయన చేసే హామీలన్నీ ఏంటంటే బూటకం అని చెప్పేసి ప్రతిసారి పోరాటం చెప్తూ వస్తున్నాము. మా అధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఏంటంటే పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. అయితే దాంట్లో బట్టి ఏంటంటే ఈరోజు హుజూర్నగర్ లో ఆయన పాచికలు పారకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అధికారం ఆయన చేతులు ఉన్నది,
పోలీస్ వ్యవస్థ ఆయన చేతులున్నది. ఇప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్లేందంటే మండలానికి ఒక డిఎస్పీని ఆయన ఇంటికో పోలీసును బట్టి కూడా పోలీసులతో ఓట్లు వేయించుకొని దానికి కూడా ప్రయత్నించవచ్చు. కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అక్కడున్న బీజేపీ క్యాండిడేట్ ఈటెల రాజేందర్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకున్న వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా టేకప్ చేసుకోగలుగుతారు. చేసుకున్నప్పుడు సరియైన రీతిలో చేసుకున్నప్పుడు కేసీఆర్ కు అక్కడ గెలిచే ఛాన్సే ఉండదు. సరే, పాడి కౌశిక్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారంటే, పాడి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు మీ ఒక ఆడియో లీక్ అయింది, ఆ తర్వాత కొన్ని విమర్శలు చేశారు, కాంగ్రెస్ మీద అయితే పెను విమర్శలు చేశారు, ఇప్పుడు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అవునండి, దాని గురించి మీరేం రెస్పాండ్ అవుతారు? అదే పాడి కౌశిక్ రెడ్డి గురించి మేము ఈ రోజే కాదండి, ఇదే చర్చలలో మీరు ఇంతకుముందు కూడా నన్ను ఒకసారి అడిగారు. పాడి కౌశిక్ రెడ్డి కేవలం ఏంటంటే ఈటెల రాజేందర్ ని తిడుతున్నాడు, బీజేపీని అంటున్నాడు, కానీ టీఆర్ఎస్ ని అంటలేడు అనేది ఆయన మీద ఉన్న గతంలో నుంచి కూడా ఉన్నది. ఆయనకి ఏంటంటే టీఆర్ఎస్ లో పోవాలన్నది ఏంటంటే గతంలో నుంచి ఉన్నట్టున్నది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ మాయలో పడ్డాడు ఆయన. లేదు, మీ మీద మీ పార్టీ మీద బోల్డ్ అన్ని అభాండాలు వేశారు, అంటే మీన్ బోల్డ్ విమర్శలు చేశారు, అమ్ముడుపోయారు అన్నారు. దాని గురించి అది తప్పండి. అమ్ముడు పోయారని ఇప్పుడు అవును మాణిక్యం ఠాగూర్ పైసలు తీసుకున్నాడు అవి అన్నాడు, దానికి ఆధారాలు చూపెట్టు. ఇవేమన్నా ఇప్పుడు ఆయన రేపు లీగల్ నోటీస్ ఇస్తున్నాడు, లీగల్ నోటీస్ పంపిస్తున్నాడు, నీ ఆధారాలు చూపెట్టు. నీకు చేతాక నువ్వు ఆడియో లీకేజ్ చేసుకొని ఈ రోజు వరకు చెప్పకపోతే ఏంటంటే ఆడియో నాది కాదని చెప్పకపోతే ఆ తర్వాత నీకు ఇంకా టికెట్ ఏది ఇది కాకుండా టికెట్ నీకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ కానప్పుడే నువ్వు వేరే కార్యకర్తలందరినీ ఇచ్చేస్తున్నావు అన్నప్పుడు నీవు ఏ లెక్కలున్నావు ఒకసారి. కౌశిక్ రెడ్డి మాటలన్నీ తప్పుడు మాటలండి. ఆయన ఎప్పుడో ఆయన గోతి ఆయన దోపుకున్నాడు, కేసీఆర్ మాయలో పడ్డాడు, ఆ మాయలో చిక్కుకున్నాడు. ఈ రోజు ఆయన ఎటుగాని పోయే పరిస్థితి ఉంటుందని నా ఒపీనియన్. ఒకటండి, ఒక చిన్న విషయం చెప్పండి సార్. ఇప్పుడు నాగార్జున సార్ ఎన్నికలైనాక అందరూ సరే దాన్ని మర్చిపోయింది, కానీ జానారెడ్డి గారు అంటే అందరికి గౌరవం ఉన్నది పార్టీ ఏదైనా. అవును, వారు ఏం కామెంట్ చేసి రిటైర్ అయ్యింది వారి ఎన్నికలకి. ఏమనంటే అంటే ఆయన ఇంకొకసారి ఆయన ఏజ్ అయినా కూడా ఇంకొకసారి పోటీ చేసే అవకాశం ఉండే 2023. కానీ ఆయన ఏమన్నాడంటే నేను ఇప్పుడున్న ఎన్నికల వాతావరణంలో ఈ డబ్బులు కానీ అధికారం కానీ దుర్వినియోగం కానీ అబద్ధాలు కానీ దీన్ని భరించలేక నిరసనగా నేను రాజకీయాలకు రిటైర్ అవుతున్నా అని చెప్పాడు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవాలి. ఆయన చాలా ఎంత ఆవేదనతోని అక్కడ జరిగిన ఆయన మీద వచ్చిన విమర్శలు కావచ్చు, జిగుప్సాకరంగా కనీసం ఆయనకు ఏజ్కి దానికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన తీరు, ఆ డబ్బులు ఖర్చు పెట్టిన తీరు, అదంతా చూసిన తర్వాత విసిగెత్తి ఆయన చెప్పి ఆయన రిటైర్ అయ్యాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు సరే ఏజ్ వచ్చి చేతకాకపోతే వేరు, కానీ ఇలాంటి యొక్క వాతావరణాన్ని భరించలేక రిటైర్డ్ కావడం అనేది నిజంగా మనం అందరం సిగ్గుపడాలి. ఇలాంటి దాన్ని ఆయన వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పారండి. ఆయన అంటే అంత డబ్బు నేను పోటీ పడలేను టీఆర్ఎస్ తో, అనుభవంలో కాదు ఈ డబ్బుల విషయంలో పోటీ పడలేను ఆయన ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పి. ఒక్క నిమిషం అండి, తెలంగాణ రాకముందు ఉద్యమంలో ఆంధ్ర పాలకులు దోసుకొని ఖర్చు పెడుతున్నారు, మీరు తీసుకోండి, మనం వచ్చినాక ఇంత ఖర్చు ఉండదు అని చెప్పారు. కానీ దానికంటే 10 రెట్లు పెరిగింది. ఇవాళ అసెంబ్లీకి 100 కోట్లు, 50 నుంచి 100 కోట్లు ఏ పార్టీ పెడుతుంది, ఏ వ్యక్తి పెడతాడండి? ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి పైసలు? మరి దీన్ని బట్టి ప్రజలలో మార్పు వస్తే తప్పనిసరి దీని ప్రజలలో ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచే మార్పు రావాలి, ప్రజలే దీన్ని తిప్పికొట్టాలి. ప్రజలు తిప్పికొట్టే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉన్నదని నా అభిప్రాయం. దుబ్బాకలో మీరు అట్లానే ప్రజల నుంచే మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, హుజూరాబాద్ లో మరి మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూద్దాం. వెల్కమ్ టు అగైన్. ఒక్క నిమిషం, దుర్గాప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, అంటే మీ పార్టీ పోటీ చేయకపోయినప్పటికీ హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ వరాల జల్లు గురించి, వరాల వర్షం గురించి మీరేమంటారు? మీ పార్టీ తరపున ఏ విధంగా దాన్ని తీసుకుంటారు, దాని గురించి స్పందిస్తారు? మ్యూట్ తీసి మాట్లాడండి. చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు సత్యం గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మా సోదరులు నరోత్తమ్ గారు నేను చాలా రోజులు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాం. అయితే ఈరోజు కేసీఆర్ ఇప్పుడు అంటే సత్యం గారు చెప్పిన అన్ని వాస్తవాలు, నేను వాటి జోలికి పోతున్నా. ఇవాళ కేసీఆర్ హుజూర్నగర్ ఎన్నిక వస్తే ఏం చేసేయండి, రైతు బంధు అన్ని చోట్ల ఎక్కడా పడలేదు. హుజూర్నగర్ రైతాంగానికి 4 రోజుల ముందు రైతు బంధు మొత్తం ఇచ్చేసాడు. మా జిల్లాలో మా పార్లమెంట్ లెవెల్లో ఎక్కడా రైతు బంధు పడలేదు. ఎలక్షన్ ఇంకొక 1 month 1.5 month ఉందనగా మొత్తం హుజూర్నగర్ వ్యవసాయ కుటుంబాలకు అన్నిటికి కూడా రైతు బంధు పడలేదు. వాళ్ళు నిజమే అనుకున్నారు.
కానీ ఎన్నికల ముందు వాగ్దానాలు వేరు, ఎన్నిక అయిన తర్వాత విజయోత్సవంలో వాగ్దానాలు ఇచ్చిండు గొప్పగా 1000 కోట్లు శాంక్షన్ అని చెప్పి మొత్తం నోటి మాటలు చేయలేదు. ఈ రోజు వరకు సింగిల్ ఎంపీ హుజూర్ నగర్ కి ఇవ్వలేదు. ప్రజలు గమనించాలి, హుజూరాబాద్ ప్రజలు కూడా గమనించాలి. నాగార్జున సాగర్ ఎన్నికల్లో నెల్లెకల్లు లిఫ్ట్ నీళ్లు గంతులు పెడుతుంటే 3-4 నెలల్లో భరత్ నేను నాట్యం ఆడాలని చెప్పిండు కేసీఆర్. ఇవాళ కనీసం శంకుస్థాపన చేసిపోయింది కానీ అక్కడ కనీసం సర్వే కూడా జరగట్లేదు. ఎవరు నమ్మాలండి ఇవన్నీ? ఇవాళ దళితుల మీద ప్రేమ ఉందా నీకు? ఇవాళ దళిత ఎంపోరియం అని చెప్పి ముందు బిఫోర్ పెట్టి ఎలక్షన్ ప్లాన్ లోనే పెట్టుకొని ప్రతిపక్షాలందరినీ మాయ చేసి పాపం దళిత వర్గాలకు చెందిన నాయకులు, నేను వేరే అన్నిదా భావించట్ల, వాళ్ళని కూడా ఏదో రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు కూడా ఉన్నాయనుకోవట్ల, దళిత వర్గాలకు నిజంగానే ఇస్తున్నాడు కదా కేసీఆర్, మనం ఎందుకు అడ్డుపడాలని చెప్పి వాళ్ళు ఒక ఉద్వేగంగా మొత్తం లాంటి నాయకులు కూడా మాట్లాడాల్సి వచ్చింది అక్కడ. నేను దాన్ని తప్పు పట్టను. కానీ ఎప్పుడు చేయాలను? 7.5 సంవత్సరాల తర్వాత దళితులు గుర్తొచ్చారా? బికాజ్ హుజూరాబాద్ లో 48,000 దళిత ఓట్లు ఉన్నాయి కాబట్టి కేవలం రాజకీయ పబ్బం, నాటకాలు, డ్రామాలు. నేను అడుగుతున్నా, నీకు ఇవాళ నిజంగా దళితుల మీద, దళిత సామాజిక వర్గం మీద వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉంటే ఇవాళ అనేక రిజర్వ్డ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇవాళ నువ్వు మామూలుగా పైలట్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోయి బీద వాళ్ళు అసలు ఎప్పుడు ఇస్తే ఏ వర్గీకరణలో ఇచ్చాం మనం? రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఏ వర్గీకరణలో ఇచ్చాం? అక్కడ దళిత కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చాం. దళిత కుటుంబాలు ఎక్కువ ఉన్న కాడ, పేదరికం ఉన్న కాడ నీ స్కీములు పెట్టాలా. కానీ వాళ్ళ హుజూరాబాద్ లో ఏమవసరం నీకు? ఇలా హుజూరాబాద్ లో 2,000 కోట్లు పెట్టి పెడుతున్నావు అంటే ప్రజాధనాన్ని, మనం కట్టిన ట్యాక్సెస్ ని అతను ఓట్ల రూపంలో నేను ఇచ్చానని చెప్పు. పెద్దలు సత్యం గారు చాలా బాగా చెప్పారు. మాలాంటి వాళ్ళ వేదిక ముందుకు వచ్చి నువ్వు ఎట్లిస్తావనంటే రేపు ప్రతిపక్షాలకు అడ్డం, ఇగో వీళ్ళు ఇస్తుంటే మాకు అడ్డుపడ్డాను మళ్ళీ ఒక అంటే నెగిటివ్ ప్రచారం చేయడానికి. అని ఇది సాధ్యం కాదండి. కలియుగ ఉన్నంతకాలం చాలా మంది మాటల మరాఠీ చాలా చేశారు. ఇవాళ నేను అనుకుంటా కరెక్ట్ గా ఇవాళ మీరు ఆ కుటుంబాలకు ఇస్తారు 10 లక్షల చొప్పున ఇస్తారు. ఇప్పుడు మన సత్యం గారు చెప్పింది కరెక్ట్. 15,000 కుటుంబాలు 20,000 కుటుంబాలు ఉంటే ఆ ఓట్లకు సంబంధించి దాని వరకు 10 లక్షల చొప్పున 2,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చేస్తారు, అయిపోద్ది. మరి మిగతా వాట్ అబౌట్ స్టేట్ 119లో ఉన్న దళిత నియోజకవర్గాలు ఏం కావాలా? 118 నియోజకవర్గాలు ఏం కావాలా? మీరు చెప్పింది ఏంటి? మీరు ప్రగతి భవన్ లో మీటింగ్ లో దళిత ఎంపోరియంలో మీరు చెప్పింది ఏంటి? ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 మందిని తీసుకుంటామంటే గ్రామానికి ఒకటి వస్తుంది. ఇది ఎట్లా సాధ్యమైందండి? నేను అడుగుతున్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ సప్లాన్ ఎన్ని నిధులు పెట్టావు 7 సంవత్సరాల్లో చెప్పాలి ప్రజలకు. చెప్పి ఇప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. సప్లాన్ ను వాళ్ళకి ఆ వర్గాలకు చెందకుండా మిషన్ కాకతీయ పేరుతో కొన్ని గ్రామాలు కలిసినాయి అని చెప్పి మిషన్ కాకతీయకు వాడినటువంటి వ్యక్తివి నువ్వు. దొర అహంకారంతో పరిపాలించే వ్యక్తులు. దళితుల మీద నీకు ప్రేమ ఉందా? నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఆ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలంటే దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినావు. రాజకీయ పరిస్థితులు అందరూ నువ్వు పెద్ద మేధావి, ప్రపంచ మేధావి అని నిన్ను ఉంచారు. ఏదో ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తావని. కానీ కనీసం దళితుల సామాజిక వర్గానికి చెందిన ఒక మంత్రినైనా పెట్టుకున్నావా? రాజయ్య గారిని అకారణంగా తీసిపారేసి ఈ రోజు వరకు కూడా కారణం చెప్పలా. పాపం రాజయ్య గారు ఆయన కింద పార్టీ కింద ఉన్నాడు కాబట్టి ఏమి చెప్పలేకపోతున్నాడు. ఆత్మను చంపుకొని రాజయ్య గారు ఉన్నాడు. ఇవాళ దళితుల పట్ల నీకు విశ్వాసం ఉందా ముఖ్యమంత్రి గారికి? నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ఈ ఎన్నికల తైలాలు పెట్టి ఎన్ని రోజులు రాజ్యాలు వెళ్తారండి? నాకు అర్థం కాదు. ఎన్ని కోట్లు ప్రజల్ని ఎందుకు ఇట్లా మైపు పెడుతున్నారు? ఇందాక మా వేణన్న చెప్తున్నాడు 100 కోట్లు 200 కోట్లు 100 కోట్లు 200 కోట్లు ప్రజల్ని బాగా మనం ఎడిక్ట్స్ గా తయారు చేశాం. మనమే రాజకీయ నాయకులు తయారు చేశారు. డబ్బు మదంతో, డబ్బు అహంకారంతో డబ్బు తీసుకుపోయి పెట్టడం. ఇవాళ ప్రజలు కూడా ఏ స్థాయికి వచ్చారంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు ఇద్దామనే పరిస్థితి కాదా? మరి మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు. మీరు ఇచ్చిన మాటలు ఎక్కడ కూడా నిలబెట్టలేదు. తాత్కాలికంగా డబ్బులు పంచుతున్నారు. ఇవాళ రాజకీయాల్లో ఎట్లా ఉందంటే నిజంగా కూడా అండి, నేను 40 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో కిందకు వచ్చి నన్ను సిగ్గుపడుతున్నా ఈ రోజు. నేను టు బి ఫ్రాంక్ ఐ యామ్ టెల్లింగ్. ఎందుకంటే ఒక రాజకీయాల్లోకి వస్తే వ్యాస్ట్ గా అంటే ప్రభుత్వం చేతిలో ఉంటది, పేదవాళ్ళకి ఏదైనా చేయొచ్చు అనుకొని వచ్చిన వాళ్ళని చాలా మంది ఉన్నాం. ఇప్పటికి ఉన్నారు, మాలాగా చాలా మంది ఉన్నారు. అదే వాటికి కట్టుబడాలా. సగటు రాజకీయ పార్టీలో ఉంటే ఉండొచ్చు మేము, కానీ కొన్ని సిద్ధాంతాలు కొన్ని పద్ధతులు చూస్తా ఉంటే ఇవాళ చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి రాజకీయాల్లో మనం ఉన్నామని ప్రజలకు ఎవరికి కూడా విశ్వాసం లేదండి. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడా, ఈయన కోట్లు సంపాదించుకోవడానికి వచ్చిండు, ఈయన మాకేం సేవ చేస్తాడనేది ఉంది. ప్రజలను ఎన్నోసార్లు నేను ఇంటర్నల్ గా గ్రామాలకు పోయి అడిగిన, ఎందుకు మీరు డబ్బులు తీసుకొని వేస్తున్నారు? ఇంకేముంది, ఆయన ఇలా కనపడుతుంటే పోతుండే మళ్ళీ రాను కూడా రాడు. వస్తే ఈ 4 రోజులు ఈ వారం రోజులు మాకు ఈ నెల రోజులు డబ్బులన్నీ వస్తాయి కదా ఖర్చులు అనే పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చారు. ఇవాళ ప్రజలను తప్పు పట్టద్దు.
మనమే చెడగొట్టాం. ఇలా బై ఎలక్షన్ ఇప్పుడు సత్యం గారు చెప్పిన దాంట్లో 100%. ఈ దేశంలో ఎన్నికల యొక్క మేనేజ్మెంట్ తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమే. ఎన్నికల మేనియా తెలిసిన వ్యక్తి, నాట్ మేనేజ్మెంట్, మేనియా. హౌ టు డీల్ ఒక ఇష్యూనే పర్కులేట్ చేయాలంటే కేసీఆర్ తర్వాతనే. అందుకే అతనికి నేను అనుకుంటున్నా, ఇప్పుడు మీరు చెప్పిన ఒక క్యాండిడేట్ పేరు చెప్పారు, ఆ క్యాండిడేట్ కాదు ఫైనల్ అయ్యేది. నేను విచిత్రకరమైన క్యాండిడేట్ తీసుకొస్తున్నాడు. మళ్ళీ ఇంత చేసి డబ్బు పెట్టి కూడా ప్రజల్లో ఒక రకమైన ఉద్వేగం తీసుకురావడానికి మళ్ళీ ఒక క్యాండిడేట్ తీసుకొస్తున్నాడు. చాలా విచిత్రకరమైన, అంటే ఒక సామాజిక వర్గంగా ఈ ప్రాంతీయతత్వం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్, ప్రాంతీయవాదం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్, వర్గాల మధ్య కులాల మధ్య పెట్టి అధికారమే శాశ్వతంగా అధికారమే ఉండాలి, ఏ రకంగా చేసినా నాకు అధికారమే కావాలనుకునే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అదే చేస్తున్నాడు. ఆయనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. లేకపోతే నేను అడుగుతున్నా, నీ పరిపాలనలో వ్యత్యాసం లేదా? దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణకు వ్యత్యాసం చూపించలేవను? 7.5 సంవత్సరంలో ఉత్తర తెలంగాణను ఆ ఎత్తులో తీసుకుపోయాను, నా దక్షిణ తెలంగాణ ఇలా ఎడారైపోతుంది. ఇవాళ దక్షిణ తెలంగాణకు నీళ్లు రాని పరిస్థితి. ఇవాళ తీరా తీసుకుపోయి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కట్టాలంటే ఇవాళ కేంద్రం కమిటీలు వేసుకున్నటువంటి పరిస్థితి, కేంద్రం చేతిలో తీసుకుపోయి పెట్టాం. అంటే ఇవాళ నా నాగార్జున సాగర్ శ్రీశైలం వాటర్ నాకు రావాలంటే, దక్షిణ తెలంగాణ నల్గొండ ఖమ్మం ఈ ఏరియా హైదరాబాద్ రంగారెడ్డికి రావాలంటే నేను కేంద్రాన్ని పోయి అడగాల్సిన పరిస్థితి. నాకు ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో చాలా మంది రైతులు నాకు ఇక్కడ నాగార్జున సాగర్ హుజూర్నగర్ వరకు నాట్లు వేసుకునే వాళ్ళకు నీళ్లు రావాలంటే నేను కేంద్రాన్ని పోయి అడగాల. గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు నారుమళ్ళు ఎండిపోతున్నా, నీళ్లు ఇంకొక తడికి కావాలన్నా ఒక మంత్రిని తీసుకుపోయి ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర కూర్చుంటే నీళ్లు వచ్చే పరిస్థితి. దాన్ని తీసుకెళ్లి ఇలా కేంద్రం దగ్గర తాకట్టు పెట్టావా లేదని అంటున్నారు. కేంద్రం తప్పులేదు దీంట్లో. మీరు 2 రాష్ట్రాలు అలాయ్ బలాయ్ చేసుకొని కలిసి ఉండకుండా పోయి ఇవాళ కేంద్రం చేతిలో పెట్టి మళ్ళీ నేను కోర్టుకు పోతానంటాడు. నువ్వు భారత రాజ్యాంగంలో లేవా? భారత రాజ్యాంగం నీకు వర్తించదా? విభజన చట్టంలో ఆర్టికల్ 3 ప్రకారం విభజన చట్టాన్ని చేసినప్పుడు మొత్తం నా సంస్కృతి అంతా చదివింది నువ్వే కదా, చదివి సంతకాలు పెట్టింది నువ్వే కదా. దాంట్లోనే ఉంది కదా మీ ఇద్దరికి ఇట్లా తేడా వచ్చినప్పుడు కేంద్రం ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి దాని ముందు కూర్చొని పరిష్కారం చేసుకోవాలని. వాళ్ళు ఏమంటలేదే, వాళ్ళు 7 years వెయిట్ చేశారు వాళ్ళు. నేను అడుగుతున్నా, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ కింద కూర్చొని మాట్లాడుకున్నటువంటి దాన్ని ఎందుకు నువ్వు పక్కకు తప్పించినావు? నువ్వు అక్కడ ఆయన ఎందుకు పక్కకు తప్పించాడు? మీ ఇంటర్ రాజకీయ కోణాలు కదా ఇవన్నీ. నేను చెప్తున్నా కదా, ఇతను స్వాతంత్రం మనం స్వరాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పి, నిధులు నీళ్లు నియామకాలని చెప్పి కేవలం అధికారంతో రాజకీయ పబ్బం గడుపుకోవటానికే ఇవాళ రాజ్యం వెళ్తున్నాడు తప్ప ఇతనికి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి కేసీఆర్. పూర్తిగా అధికారమే కావాలి, ఎక్కడంటే గెలవాలి. ఊరికి ఎందుకయ్యా నామినేట్ చేసుకోరా? అదిగా ఎందుకు ఇవన్నీ ఈ 100 కోట్లు పెట్టి ఇదంతా చేసే బదులు నామినేట్ నేను అడుగుతున్నా, మిగతా నియోజకవర్గాల్లో ఉన్న దళితులు ఏం పాపం చేశారని అడుగుతున్నా. ఇవాళ అంటే నీకు ఇవాళ కొన్ని నియోజకవర్గాలైనా సత్యంగారు అన్నట్టు 5% 10% ఈ ఉప ఎన్నిక వచ్చినప్పుడు అభివృద్ధి కొంత జరుగుతుందంటే అంటే చనిపోవాలి ఎవరన్నా, లేకపోతే రాజీనామాలు చేయాలి. ఇదే కావాలన్నా? నీకు ఆ రకంగా వస్తే తప్ప నువ్వు అభివృద్ధి చేయవా? నేను అందుకే చెప్తున్నాను, ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను నేను, మనం బీసీలకు అధికారం 7.5 సంవత్సరాల అధికార పీఠం ఇచ్చాము, అధ్యక్ష పదవిని. ఇవాళ దళితులకు ఇవ్వండి. ఈ ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, చేయలేదు. మనం ఒక దళిత నాయకుడికి మనం మన అధికారాన్ని ఇద్దాం, పార్టీ అధికారాన్ని ఇద్దాం. ఆ దళిత నాయకుడి ద్వారా ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఆ దళితుని ముందు పెట్టుకొని ఇవాళ దళితుల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందిని అంతా మేము చూస్తాం. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఇంత దళితుల మీద ప్రేమ ఉంటే నీ రిజర్వేషన్ ఏం చేసినావమ్మా నువ్వు? నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు 96 నుంచి 99 వరకు రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. ఆనాడు ఎంతో మంది దళిత యువకులు ఉద్యోగాలను కలిగించున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ సమాజంలో ఉన్న దళిత నాయకులు అందరికీ కూడా తెలుసు ఎంత చేసిన చంద్రబాబు నాయుడు గారు. 96లో గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నేను అడుగుతున్న కేసీఆర్, ఈ తొలి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో నువ్వు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేకపోయినావు? దళితుల మధ్య కొట్లాట్లు ఎందుకు పెట్టావు? దళితుల మధ్య చీలికలు తెచ్చావు, ఎంఆర్పీఎస్ మధ్య చీలికలు తెచ్చావు, మాదిగ రిజర్వేషన్ సమితిని రిజర్వ్ చేశావు, దానికి 3 సంఘాలు పెట్టించావు. ఏమి రాజకీయాలండి మీ రాజకీయాలు? ఎంతకాలం అండి? కలియుగం ఉన్నంతకాలం బతుకుతారా మీరు? కలియుగం ఉన్నంతకాలం రాజ్యాధికారం ఉంటారా? ఒక్కటే చెప్తా ఉన్నానండి ఈ సందర్భంగా, ఇప్పటికైనా సరే తైలాలు కాదు, ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. 50,000 ఉద్యోగాలు మీరు గ్రేటర్ ఎన్నికలు అప్పుడు చెప్పారు. సిద్దిపేట ఎన్నిక ఉప ఎన్నిక వచ్చినప్పుడు నాగార్జున సాగర్ అప్పుడు చెప్పారు, హుజూర్ నగర్ అప్పుడు చెప్పారు. ఇన్ని రకాలు అప్పుడు చెప్పి ఇవాళ నోటిఫికేషన్ నిన్న 50,000కే ఇచ్చారు నోటిఫికేషన్. ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి ఇవాళ?
ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఏమి ఇచ్చారండి? అసలు దళితుల 3 ఎకరాలు నేను విచిత్రం. మేము ఆ రోజు అన్నాం, నీకొకవేళ భూమి లేకపోతే అఖిలపక్షం ఒకనాడు పెట్టినప్పుడు మేము అంతా పోయి అన్నాం. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు నేను అటెండ్ అయ్యాను. చెప్పాము, మీకు 3 ఎకరాల భూమి దళితులకు లేకపోతే దానికి కాంపోనెంట్ గా ఒక బడ్జెట్ ని కనుక నువ్వు అలొకేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే భూమి దొరికినాడు కొంటవా, లేకపోతే దాని మీద వచ్చే ఆదాయం వాళ్ళకి చేయటం అని నీకు చిత్తశుద్ధి లేదు కదా. ఇవాళ కోకాపేట భూములు అమ్ముతున్నావు. నేను అడుగుతున్నా, దళితుల మీద ఇంత ప్రేమ ఉన్నవాడివి ఆనాడు ఆనాడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చినారు, అక్కడ పట్టాలు ఇచ్చారు వాళ్ళకి. ఇలా కోకాపేటలో ఉన్నటువంటి దళితుల భూములు ఎందుకు ఆక్యుపై చేస్తున్నావు అంటున్నారు. నీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉండి దళిత ఎంపోరియం అనే మాట్లాడే ముఖ్యమంత్రి ఇవాళ కోకాపేటలో ఉన్న దళితుల్ని ఎందుకు ఇవాళ పోలీసులు పెట్టి ఎల్లగొట్టిస్తున్నామని చెప్తున్నా. ఇవాళ భార్య పిల్లలు రోడ్ల మీద పడ్డారు అక్కడ వాళ్ళు. అంటే ఇవాళ 1000 కోట్ల రూపాయలు అయిందని చెప్పి వాళ్ళని ఊరు బయటకు పంపిస్తావా? ఆనాడు అది ఊరు బయట ఉంది, పనికిరాని భూమి అని చెప్పి ఆనాడు ఇచ్చారు. ఇవాళ మళ్ళీ కోట్ల రూపాయలు ఆస్తి చేస్తున్నారు. అది కూడా స్కామే జరుగుతుంది. ఇవాళ నీ అధికారులే చెప్పారు కదా, లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. 1000 కోట్ల రూపాయలు వస్తాయని నీ అధికారులే చెప్పారు. నువ్వు ఇలా 3000 కోట్ల పాటని పాడుతున్నావు. దీంట్లో అది కేంద్రం కదండి చేసింది. ఎవరు చేసినా సరే నేను ఒక్కటే అడుగుతున్నాండి, భూములు అమ్ముకోమంటే అమ్ముకోవాలి, కానీ ఇక్కడ స్వాతంత్రం. తెలుగుదేశం పార్టీ సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఇది విధంగా భూములు అమ్ముతుంటే ఇటు కోకాపేట కానీ, కేబీఆర్ఎం పార్క్ కానీ, లేకపోతే అవతల వెంగళరావు వెనకాల పార్క్ కానీ ఇవన్నీ కూడా పెడితే ఆనాడు మేము 90 మంది ఎమ్మెల్యేలతో మేము 70 మంది ఎమ్మెల్యేలతో పోరాటం చేసినాం. మేము కోర్టుకు పోయినాం, కోర్టు నుంచి తీసుకొచ్చినాం, అట్లా ఆపేసినాం. సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తెలంగాణ భూములను అమ్మకుండా మేము ఆపినాం. ఇవాళ మేము నోరెత్తి చెప్పినా మా గలం ఎవరు వినిపించుకునే వాళ్ళు లేరు. కానీ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా, నిన్న కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తే వాళ్ళని ఎక్కడికక్కడికి అరెస్ట్ చేశారు. స్వయాన ఎంపీనే హౌస్ అరెస్ట్ చేశారు. నేను అంటున్న రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను అన్ని ఏకం కావాలా. మీ ఎజెండాలు వేరే కావచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ టైం ఎవరైనా బీఫామ్ ఇచ్చుకోండి, ఎవరైనా గెలిపించుకోండి, కానీ ఇట్లాంటి సమస్యలు, దళితుల సమస్యలు కానీ తెలంగాణ భూముల విషయంలోకి వచ్చేసరికి ఒక ఏకాభిప్రాయంతో పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజు ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ ఇవాళ కేవలం హుజూరాబాద్ ఎన్నిక కోసమే ఈ దళిత స్కీమ్ పెట్టాడనేది తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది. దళిత స్కీమ్ ని మరి దుర్గా ప్రసాద్ గారు ప్రజలు నమ్మే అవకాశం ఉందా లేదా? హుజూరాబాద్ ప్రజలు డెఫినెట్ గా హుజూరాబాద్ ప్రజలు చాలా తెలివికల వాళ్ళు, చైతన్యవంతులు కూడా. అక్కడ చాలా విప్లవోద్యమం రగిలినటువంటి ప్రాంతం అది. డెఫినెట్ గా వాళ్ళకి అక్కడ దళిత సమాజానికి కూడా నేను ఒక్కటే చెప్తున్నా, ఇది మిమ్మల్ని మాయబుచ్చి మరిపించడానికి. అది కూడా ఆ స్కీము దాని పూర్వాపరాలు అవన్నీ తెచ్చేసరికి ఈ లోపల ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఏదో అడ్డు పెడతారు. నేను అనుకుంటాను ఇది పూర్తిగా అమలు కూడా కాదనుకుంటాను నేను. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకంటే డెఫినెట్ గా మేము అడుగుతున్నాం, మేము అక్కడ వాళ్ళకి హుజూరాబాద్ దళితులకి 10 లక్షల చొప్పున 2000 కోట్లు పెట్టద్దంట్లా. నేను అడిగేది 118 నియోజకవర్గాలు, మిగతా 118 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమంత్రి గారు 2000 కోట్లే పెట్టండి, ఖచ్చితంగా ఇంకా అద్దేయండి, ఇంకా అప్పులు చేయండి, దళితులందరినీ కూడా బాగు చేద్దాం. మేము ముందుకు వస్తాం, దానికి పార్టీగా తెలుగుదేశం పార్టీగా స్వీకరిస్తాం మేము దాన్ని. కానీ నువ్వు ఇలా రాజకీయ కోణంలో ఓట్ల కోసం ప్రభుత్వ ఖజానాన్ని, ప్రజలు కట్టిన ట్యాక్సీ డబ్బులతోటి నువ్వు అధికారాన్ని ఎక్కాలని చూస్తే మట్టుకి ప్రజలు కూడా దీన్ని మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. ఆలోచించమని చెప్తున్నాను ప్రజలను కూడా. ఓకే నరారి వేణుగోపాల్ రెడ్డి గారు, సో టీడీపీ వర్షన్ మీరు ఏ విధంగా చూస్తారు? దళితుల్ని మోసం చేస్తున్నారని అంటారు. మీరు దళితులకు అండగా ఉంటానని ప్రజలకు మీ పార్టీ తరఫున ఏ విధమైన హామీ ఇస్తారు? మీరు కానీ ఈటల రాజేందర్ కానీ. మ్యూట్ తీసి మాట్లాడండి. తీశానండి. ఈ ఎన్నికలలో ఇచ్చే హామీల కంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా దళితులు వ్యతిరేకం కాదు, అందరూ కూడా అన్ని వర్గాల ఓటు కావాలనుకుంటారు. ఒకవేళ దళిత సాధికారత కొరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హరీష్ రావు గారు బ్రహ్మాండంగా మాట్లాడిండు, తర్వాత దాని మీద చట్టం చేసిండ్రు, కానీ దాన్ని అమలు చేయలేకపోతున్నారు కదా. దానికి నిధుల అలొకేషన్ కానీ వాటిని అమలు చేసే విధానం కానీ. ఇప్పుడు ఎలక్షన్ కొరకు ఆలోచించి రాజకీయాలు వరకు ఎలక్షన్ కొరకు ఆలోచిస్తే అది ఉపయోగపడదు. కానీ దళితులు ఏ విధంగా వాళ్లకు రాజకీయ సాధికారత రావాలి, ఉన్నత రాజ్యాంగ పదవులు రావాలి, లేకపోతే విద్య, వైద్యము, మినిమం ఫెసిలిటీస్, కనీసము ఏదైనా ఉపాధి అవకాశాలు, ఇల్లు, ఇలాంటి అన్ని కూడా దళిత సాధికారత ఉన్న దాంతో పాటు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, తర్వాత వాళ్ళకు ఎడ్యుకేషన్, హెల్త్ తో పాటు కాస్త
వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అనే దాని మీద వాళ్ళను ఆ రకంగా ఆ స్థాయికి తీసుకురావాలనే దాంట్లో ఈ యొక్క ఏది దళిత సాధికారత దాంట్లో ఉన్నప్పుడు దాంట్లో ఎంతవరకు మనము అడిగేసినాం, ఎంతవరకు అచీవ్ అయినాం ఈ గవర్నమెంట్ వచ్చినాక 7 సంవత్సరాలలో అంటే నా దృష్టిలో నథింగ్. ఎప్పుడు కూడా ఎన్నికలలో ఎట్లా వాడుకుందాము, ఎట్లా దాటవేద్దాము, బురదుంటే రౌతేష్ ఎట్లా దాటవేద్దాం అనే స్థాయిలో వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు తప్ప దళిత సాధికారత అంటే అది కానే కాదు. కాబట్టి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ను డెవలప్ చేయాలి, వాళ్ళకు కావాల్సిన ఉపాధి అవకాశాలను కానీ, ఉద్యోగ అవకాశాలను కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం కానీ, న్యాయం కానీ, రక్షణ కానీ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చే విధానాలు తీసుకురావాలి. తీసుకొచ్చి ఒక ఆర్థికంగా ఒక ఫండ్స్ కి సంబంధించిందే కాకుండా చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు మాత్రమే కదా సొసైటీలో వాళ్ళు కూడా అందరితోని ఒక స్థాయిలో సమానంగా వ్యవహరించగలిగే పరిస్థితి వస్తుంది కదా. సమాజంలో సామాజిక పరమైన సామరస్యం రావాలన్నప్పుడు ఈ యొక్క అంటే అట్టడుగు వర్గాలు కావచ్చు, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు కావచ్చు, అందరికి రావాలి. కానీ ప్రాంతీయ పార్టీలలో అది ఎక్కడ అవకాశం వస్తుంది? ప్రాంతీయ పార్టీలలో ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంది, ఉన్నతమైన రాజ్యాంగ పదవులు కానీ పార్టీకి అధ్యక్షత వహించడం ఇట్లాంటివి రావు. కాబట్టి బేసిక్ గా రాజకీయ మూలాలలోనే మార్పు రావాలి, వాళ్ళ పార్టీ సంస్థాగత నియమావళిలోనే మార్పు రావాలి. మీరు ఇవాళ టిఆర్ఎస్ లో ఎవరైనా సీఎం కుర్చీలో కూర్చుంటారా? ఈ వర్గాలు ఎవరైనా ఎవరు కూర్చోరు. వాళ్ళు వాళ్ళ కుటుంబం, వాళ్ళు పోతే వాళ్ళ కొడుకు ఇంకెవరు కూర్చుంటారు, వాళ్ళ మనవడు తర్వాత. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నంతసేపు వీళ్ళు కేవలం ఏదో కాస్త మినిస్టర్ వరకు పోతారు, అది కూడా వాళ్ళ స్వేచ్ఛ లేదు. ఒక మినిస్టర్ గా స్వతంత్రంగా పనిచేసే స్థితి లేదు ఇవాళ గవర్నమెంట్. ఓకే, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. హుజూరాబాద్ కి సంబంధించి టిఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి చిన్న క్లారిటీ వచ్చిందని మనకు తెలుస్తోంది. మా అవుట్పుట్ ఎడిటర్ కృష్ణ ఫోన్ ఇన్ లో అందుబాటులోకి వచ్చారు. కృష్ణ, కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్ రిగార్డింగ్ టిఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు కన్ఫర్మ్ అయినట్లుగా అనిపిస్తోంది. ఈ పర్సన్ ఎవరు, ఎలా సెలెక్ట్ చేసుకుంది టిఆర్ఎస్? మ్యూట్ తీసి మాట్లాడండి కృష్ణ, మ్యూట్ తీసి మాట్లాడాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టిఆర్ఎస్పి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ లో గెల్లు శ్రీనివాస్ ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చాలా ఆచితూచి అక్కడ అభ్యర్థిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్న మొన్నటి వరకు అనేక మంది పేర్లు హుజురాబాద్ నుంచి పోటీ చేస్తున్నారనేటువంటి ప్రచారం జరిగింది. కౌశిక్ రెడ్డి కావచ్చు, ఎల్రమణ కావచ్చు, వెలమ వర్గానికి చెందినటువంటి వినోద్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కావచ్చు, ఇంకా చాలా మంది పేర్లు మనకు వినిపించాయి. కానీ ప్రస్తుతం బలమైన సామాజిక వర్గంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి గెల్లు శ్రీనివాస్ ని హుజురాబాద్ నుంచి పోటీ చేయించాలనేటువంటి యోచనలో ఉన్నట్టు మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఈ మేరకు అతనికి ప్రగతి భవన్ నుంచి కూడా సమాచారం అందించినట్టు తెలుస్తా ఉంది. ఇంకా మరికొంత రేపటి వరకు పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వము బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గత 7 విడతలుగా అక్కడ హుజురాబాద్ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. బలమైన నాయకుడు ఈటల రాజేందర్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో హుజురాబాద్ ఎన్నికలు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక బలమైన సామాజిక వర్గం నుంచి పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచన మొదటి నుంచి కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎస్సీల తర్వాత అత్యధికంగా మెజార్టీ ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం నుంచి గెల్లు శ్రీనివాస్ ని బరిలో దింపాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. సో వేణుగోపాల్ రెడ్డి గారు విన్నారు. దానికి సంబంధించి ఈటెల రాజేందర్ కి గట్టి పోటీ ఇవ్వగలరంటారా శ్రీనివాస్? ఏమంటారు? నో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వేణుగోపాల్ గారు.
యా సంథింగ్ నెట్ ఇష్యూ అనుకుంటా. అందే సత్యం గారు, సో దిస్ ఈస్ ద థింగ్. రీసెంట్గా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేసినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏమంటారు? మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసి మాట్లాడండి ప్లీజ్. క్యాండిడేట్ అనేది టిఆర్ఎస్ క్యాండిడేట్ అనేది అప్రస్తుతం అండి. ఓకే, యా, ఏ క్యాండిడేట్ అయినా ఒకటే వాళ్ళకు. తర్వాత సరే ఇప్పుడు అంటే యాడ్ ఆఫ్ మార్క్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందా ఈ పర్సన్ ఎన్నుకోవడం వల్ల, ఈ పర్సన్ నిలబెట్టడం వల్ల? ఈటల రాజేందర్ కు ఒక సామాజిక వర్గం ఉంది కాబట్టి ఏదో ఒక సామాజిక వర్గం అక్కడ కాస్త కాంపోనెంట్ ఉన్నటువంటి అభ్యర్థిని పెడితే ఆ డిసడ్వాంటేజ్ లేకుంటుంటుందని చెప్పేసి పెట్టుండొచ్చు. కానీ వాస్తవానికి ఆ టిఆర్ఎస్ క్యాండిడేట్ కు వెనక రాష్ట్ర ప్రభుత్వ బలగం, తర్వాత డబ్బు బలగం, తర్వాత కేసీఆర్ ఇమేజ్, వీటన్నిటితో ఆ క్యాండిడేట్ గెలవాలి. రేపు ఓడిపోతే కూడా శ్రీనివాస్ ఓడిపోయిందని అన్నారు ఎవరు కూడా, అది కేసీఆర్ ఓడిపోయిందని అంటారు. కాబట్టి అక్కడ నా క్యాండిడేట్ అనేది అప్రస్తుతం, అంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం కాదు. కాబట్టి ఈటల రాజేందర్ గెలిస్తే కేసీఆర్ మీద గెలిచిండి అంటారు, కేసీఆర్ గెలిస్తే ఈటల రాజేందర్ మీద కేసీఆర్ ది పై చేయిందని అంటారు తప్ప అక్కడ ఈ పార్టీలు లేకపోతే ఆ క్యాండిడేట్ అనేటువంటిది అప్రస్తుతమే. కాబట్టి అది వాస్తవం. ఎందుకంటే రేపు అక్కడ డబ్బు, ఇప్పుడు ఏ ఉప ఎన్నిక జరిగినా మనం ఇంతకు ముందు అనుకున్నట్టే ఒక 50 కోట్లు ఖర్చు పెడుతున్నారని మనం అనుకుంటున్నాం. ప్రత్యర్థి 10 కోట్లు పెట్టినా, అధికార అభ్యర్థి 40 కోట్లు పెట్టినా మొత్తం మీద ఒక 50 కోట్లు ఖర్చు పెడుతున్నారని అనుకుంటున్నాం మనం. కాబట్టి శ్రీనివాస్ పోయి రేపు 40 కోట్లు పంచాడు. అట్లాగే శ్రీనివాస్ పోలీసులు గాని రెవెన్యూ వాళ్ళని గాని ఆయనకు ఆ శక్తి ఉండదు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీగా టిఆర్ఎస్ చేసేదే మొత్తం వెనకుండి బ్యాకింగ్ అంతా టిఆర్ఎస్ తప్ప అక్కడ అభ్యర్థి యొక్క ప్రాధాన్యత ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఇవాళ జనరల్ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా అభ్యర్థి ప్రాధాన్యత ఉంటుంది. రెండోది ప్రత్యర్థి ఉన్నటువంటి ఆయన గుర్తింపు లేనటువంటి క్యాండిడేట్ అయి ఉంటే అప్పుడు ఇక్కడ క్యాండిడేట్ యొక్క చర్చ జరిగేది. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ చర్చ లేనే లేదు. ఈటల రాజేందర్ కేసీఆర్ అనేటువంటిదే నడుస్తుంది. పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు హరీష్ రావు పోయినా, పల్లా రాజేశ్వర రెడ్డి పోయినా, లేకపోతే కేటీఆర్ పోయినా, లేకపోతే గంగుల కమరాకర్ పోయినా మా క్యాండిడేట్ ఇంత మంచోడని ఇంతవరకు చెప్పలే, లేకపోతే మంచోడు రాబోతుందని చెప్పలే. కేసీఆర్ ప్రోగ్రామ్స్ ఇవి, కేసీఆర్ పార్టీకి, కేసీఆర్ కి ఎదురుగా నిలబడేటువంటి హక్కు ఈటల రాజేందర్కి లేదు. ఇట్లా కేసీఆర్ ముచ్చట చెప్తే తప్ప క్యాండిడేట్ ముచ్చట ఇంతవరకు రాలేదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకేమిటంటే ఏదో ఒక సామాజిక వర్గం కొంత ఉండాలి. కాబట్టి ఆ మేరకు శ్రీనివాస అభ్యర్థిత్వం ఖరారై ఉండొచ్చు. కానీ నడిపేదంతా కూడా టీఆర్ఎస్ఏ, ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి రాజేందర్ వర్సెస్ రాజేందర్ కూడా భావించాలి తప్ప అక్కడ క్యాండిడేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి టీఆర్ఎస్ బయటపడదు. ఈ క్యాండిడేట్ యొక్క హామీలని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది అని మీరు అనుకుంటారు? ఫైనల్ గా చెప్పండి. మీకు ఒకటే క్లారిటీ ఇచ్చేది, ఇవి హామీలు కావండి, చేసి చూపెడతాడు. అంటే ఒక రాష్ట్ర వ్యాప్త స్లోగన్ అయి ఉంటే ఎప్పుడు వస్తాయో, ఈ హామీ ఎప్పుడు అమలు అయిందో అమలు చేయాలి, ఇది కూడా అమలు కాదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు కాబట్టి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి తీరుతారు. కాబట్టి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి తీరుతారు కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాలేదు కాబట్టి దళిత బంధు అని పేరు పెట్టారు కాబట్టి దళిత కుటుంబాలకే ఇస్తారు కాబట్టి ఇచ్చి తీరుతారు. కాబట్టి పరోక్షంగా ఒక 50,000 ఓట్లకు డబ్బు అందినట్టే. దీన్ని మరి ఎలక్షన్ కోసం ఖర్చు చేసింది అనరు, దళిత బంధు పథకం అంటారు. కాబట్టి అందుకే ఇంత చర్చ అవుతుంది. కాబట్టి అది ఇచ్చి తీరుతారు. కాబట్టి హామీ మీద నమ్మకం ఉందా? హామీలు అంటే నమ్మకం లేదు అనే చర్చ వస్తుంది. ఇది హామీ కాదు, అది రాకముందే అమలు చేసి చూస్తారు. మిగతా రాష్ట్రం మొత్తానికి హామీ ఇది. హుజురాబాద్ హామీ కాదు, మిగతా రాష్ట్రం మొత్తానికి హామీ. అక్కడ అమలు జరుగుతుందో లేదని చర్చించుకోవాలి. ఈటల రాజేందర్ రాజీనామా పుణ్యమా అని ప్రజల జేబుల్లో 10 లక్షలు పడబోతున్నాయి హుజురాబాద్, అది ఖాయం. సో వేణుగోపాల్ రెడ్డి గారు మీరేమంటారు ఫైనల్ గా? సో మీ పార్టీలోకి రాజేందర్ జాయిన్ అవడం మూలాన ప్రజల జీవితంలో ఈ రోజు హుజూరాబాద్ ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అయ్యారని అనొచ్చు. సో దానికి మీరేమంటారు? 100% ఇవాళ ఆయన రాజీనామా చేయడం వల్ల విపరీతమైన అన్ని స్కీమ్లకు అన్నిటికీ నిధులు వస్తున్నాయి, డెవలప్మెంట్ కు వస్తున్నాయి, సంక్షేమానికి వస్తున్నాయి, హామీలు వస్తున్నాయి. ఆ రకంగా ప్రజలకు లాభం జరిగితే మేము కూడా సంతోషపడుతున్నాం, మాకేమీ ఇబ్బంది లేదు. అయినా ప్రజలు అవన్నీ ఆ లాభాన్ని ఆస్వాదిస్తూనే ఇవన్నీ రావాల్సి అని గ్రహించి బీజేపీకి అందులో
రాజేందర్ గారికి ఓటేస్తారనే విశ్వాసంతో మేము ఉన్నాం. ఎందుకంటే Okay. చాలా రాజేందర్ మీద సెంటిమెంట్ ఉంది, గౌరవం ఉంది, కాస్త బాధ ఉంది. ఆయన ఓటమి ఎరగని వ్యక్తి అండి. చూద్దాం ఈ ఎలక్షన్ లో మరి ప్రజలు ఎటువైపు తీర్పుని ఇవ్వబోతున్నారు. నరోత్తమ్ గారు ఆర్ యు దేర్? మీరున్నారా? యా, హలో నరోత్తమ్ గారు మ్యూట్ తీసి మాట్లాడండి ప్లీజ్. హలో, చెప్పండి. సో ఫైనల్ గా కేసీఆర్ ఏదైతే అమలు చేసి తీరుతారని అంటున్నారు అంజయ్ సత్యం గారు, ఎస్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ గా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దళితుల జేబుల్లో మొత్తానికి కుటుంబానికి సంబంధించి 10 లక్షలు పడే అవకాశం ఉంది, పడతాయని కూడా అంటున్నారు అంజయ్ సత్యం గారు. సో దీన్ని బట్టి హుజూరాబాద్ లో రాజీనామా చేయడం వల్ల అభివృద్ధి, ప్రజలు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, ప్రజలకి అదృష్టవంతులను అనుకోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇందులో పోటీ చేయబోతోంది, ఏ విధంగా పోటీ ఇవ్వబోతోంది ఈ ఎలక్షన్స్ లో? డెఫినెట్ గా అండి, అక్కడ తీసుకుంటే ఏంటంటే ఈరోజు అక్కడ దళితులు కానీ ప్రతి కుటుంబానికి చెందుతున్నాయంటే ఇది ఎన్నికల తైలాలని చెప్పేసి ప్రతి ఓటర్కు అర్థమైన రీతిలో. ఎందుకంటే 2014లోనే ఈ కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఆ తర్వాత దళితులు 3 ఎకరాలు ఇస్తున్నాడు, అవన్నీ ఏవి చేయలేదు కాబట్టి ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ దళిత బంధు స్కీమ్ అని చెప్పేసి అక్కడ అందరికీ ఇవ్వచ్చు. సత్యం గారు అన్నట్లు అన్ని అక్కడ ఉన్న కుటుంబాలకు ఇవ్వచ్చు. అదే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈటల రాజేందర్ గత 6 పనుల నుంచి ఎమ్మెల్యే అక్కడ. అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ఓటర్లు ఉన్నారు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఎలక్టెడ్ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏంటంటే మేము ప్రతిదీ తీసుకొని చెప్పుకుంటూ పోతున్నాము, ప్రతి కేసీఆర్ యొక్క అన్ని బయట పెడుతున్నాం కాబట్టి ఆ ఎన్నికలలో మేము ఉంటాము. ఈ రోజు ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యిండు అని అంటే ఈటల రాజేందర్ ఉన్న పేరుతో అక్కడ నడుస్తుందేమో కానీ బీజేపీ కంటే అక్కడైతే పెద్ద ఇదనేది ఏం లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అది నడుస్తున్నది కాబట్టి ఆ ఓటర్లకు వదిలిపెడదామండి. కాకపోతే ఏంటంటే అక్కడ ఎన్నికలు నడిచేది టిఆర్ఎస్ వర్సెస్ యాంటీ టిఆర్ఎస్ ఎన్నికలు నడుస్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ఏంటంటే దాని మీద ఓటర్ల మీద వదిలిపెట్టడం బెటర్. ఏంటంటే ఏవైతే తైలాలు మరి మీరు పార్టిసిపేట్ చేస్తే యాంటీ టిఆర్ఎస్ లో ఓట్లు చీలే అవకాశం ఉంది కదా. యాంటీ టిఆర్ఎస్ ఓట్లు అంటే ఇంకోటి అంటే మీరు అన్నట్లు ఏంటంటే యాంటీ టిఆర్ఎస్ ఓట్లు అన్నప్పుడు ఏదైతే ఈటల రాజేందర్ తీసుకున్నాడో ఆయన తీసుకున్న స్టాండ్ కూడా మేము సరైన రీతిలో సమర్థించలేకపోతున్నాము. రాజకీయ పార్టీల తర్వాత ఏంటంటే బీజేపీని ఈటల రాజేందర్ ఎన్నుకోవడం అని అంటే మేము సరైన రీతిలో కాదనుకుంటున్నాము. రాజకీయంగా మేము పోతున్నాము, తప్పకుండా ఏంటంటే ఓటర్ల మీద వదిలిపెట్టడం. ఓకే రైట్. మొత్తానికి చూద్దాం ఎన్నికలకు సంబంధించి, ఎన్నికలు వస్తే కేసీఆర్ హామీలకు సంబంధించి ప్రజలు ఇప్పటికే అవేర్ అయ్యారా లేదా అనేది హుజూరాబాద్ ఉప ఎన్నిక మనకి తేల్చి చెప్పబోతోంది. మొత్తానికి దీనికి సంబంధించి ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలందరూ దళిత బంధు స్కీమ్ కింద లబ్ధి పొందబోతున్నారు అనేది అనలిస్ట్ అంజయ్ సత్యం గారి మాట, అలాగే నా మాట కూడా. సో చూద్దాం, లెట్స్ సీ హుజూరాబాద్ కి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అందులో క్యాండిడేట్స్ ఎలా ఉండబోతున్నారు, కేసీఆర్ వర్సెస్ నిజంగానే టీఆర్ఎస్ తరపున ఏ అభ్యర్థి పోటీ పడినా అభ్యర్థిత్వం అనేది ఇక్కడ ఆ అభ్యర్థి యొక్క వ్యక్తిగతం కానీ అభ్యర్థి పేరు కానీ ఇక్కడ అంత ఆవశ్యకత అయినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయమేం కాదు. అక్కడ కేసీఆర్ ఆర్ వర్సెస్ ఈటల రాజేందర్, టిఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ జరుగుతోంది కాబట్టి పోటీ. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారు? 30 ఏళ్లుగా పార్టీని భుజానెత్తుకుని, తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుని ప్రజల కోసమే పోరాటం చేసినటువంటి ఈటల రాజేందర్కే మళ్ళీ ప్రజలు మొగ్గు చూపుతారా, లేదా ఉద్యమం విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాల్సిన అంశం. డిబేట్లో పాల్గొన్నందుకు అంజయ్ సత్యం గారికి, నరోత్తమ్ గారికి, దుర్గాప్రసాద్ టీడీపీ నుంచి పాల్గొన్నారు, ఆయనకి, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి పాల్గొన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 1 తెలుగు. నమస్తే. ప్రేమ గతి తప్పుతుందా? రక్షణ కరువైంది, భక్షణ కొనసాగుతోంది. తెగబడుతున్న మృగాలు మానవత్వం మరిచి పశువు మనసు కలిగి చెలరేగుతున్న ఉన్మాదుల చేతిలో యువతులు బలి కావాల్సిందేనా? ఎన్నాళ్ళు ఈ దారుణం, ఇంకెంతకాలం ఈ దురాగతం?